ఆశ యేసయ్యా, నిన్ను చూడాలని ఆశ మెస్సయ్యా, నిన్ను చేరాలని ఆశ. ఎవరు ఉన్నారు నాకు ఈ లోకములో, స్తోత్రం, ఎవరు నా తోడు రారు నీ లోకములో. ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా, ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా. యేసయ్యా, నిన్ను చూడాలని ఆశ మెస్సయ్యా, నిన్ను చేరాలని ఆశ. అందరూ ఉన్నారని, అందరం కలిసి అందరూ నా వారని యేసయ్యా, అందరూ ఉన్నారని, అందరూ నా వారని తలచితిని, భ్రమస్థితిని, చివరికి ఒంటరి నేనైతిని. తలచితిని, భ్రమస్థితిని, చివరికి ఒంటరి నేనైతిని. చివరికి ఒంటరి నేనైతిని. నా గానం నీవయ్యా, నా ధ్యానం నీవయ్యా, నా ప్రాణం నీవయ్యా, నా సర్వం నీవయ్యా. నా గానం నీవయ్యా, నా ధ్యానం నీవయ్యా, నా ప్రాణం నీవయ్యా, నా సర్వం నీవయ్యా. యేసయ్యా, నిన్ను చూడాలని ఆశ మెస్సయ్యా, నిన్ను చేరాలని ఆశ. యేసయ్యా, నిన్ను చూడాలని ఆశ మెస్సయ్యా, నిన్ను చేరాలని ఆశ. అంధకారములో యేసయ్యా, అంధుడనేనైతిని యేసయ్యా, అంధకారములో అంధుడనేనైతిని. నిన్ను చూచే నేత్రములు నాకొసగుమా నజరేయుడా. నిన్ను చూచే నేత్రములు యేసయ్యా నాకొసగుమా నజరేయుడా. నాకొసగుమా నజరేయుడా. నా గానం నా ధ్యాస నీవయ్యా, నా భాష నీవయ్యా, నా శ్వాసని, మరి ఒకసారి నా ఆశ నీవయ్యా, నా ధ్యాస నీవయ్యా, నా భాష నీవయ్యా, నా శ్వాస నీవయ్యా. యేసయ్యా, నిన్ను చూడాలని ఆశ మెస్సయ్యా, నిన్ను చేరాలని ఆశ. యేసయ్యా, నిన్ను చూడాలని ఆశ మెస్సయ్యా. అందరం కలిసి సంతోషం. ఎవరు ఉన్నారు నాకయ్యా, ఎవరు ఉన్నారు నాకు ఈ లోకములో,
ఎవరు నా తోడు రారు నా జీవితమందు. ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా, ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, యేసయ్యా నిన్ను చేరాలని ఆశ. హల్లెలూయా. చెబుదాం, దేవునికే స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ సమయంలో అందరం కలిసి చివరిగా మరి ఒక కీర్తన అందరం కలిసి పాడుకుందాం. ప్రభు సన్నిధిలో కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి 484వ పాట. పాటల పుస్తకం ఉంటే చూడండి. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి అనే కీర్తన చివరి కీర్తనగా మనం పాడుకుని ముందుకు వెళదాం. అందరికి వచ్చిన పాట అందరం కూడా ప్రార్థన పూర్వకంగా ధ్యానపూర్వకంగా ప్రభు వైపుకు చూస్తూ పరమ కుమ్మరి అయినటువంటి ఆ దేవుని యొక్క నామాన్ని మనం అందరం కలిసి స్తుతించుదాం. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి, జీగటమన్నైన నా వంక చల్లగా చూడుమయా, చల్లగా చూడుమయా. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి, చీకటమన్నైన నా వంక చల్లగా చూడుమయా, చల్లగా చూడుమయా. పనికిరాని పాత్రనని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా చేసి నన్ను నింపుమా. పనికిరాని పాత్రనని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా చేసి నన్ను నింపుమా. సువార్తలోని పాత్రలన్నీ శ్రీ యేసున్ పొగడుచుండా, సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి, సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి, చీకటమన్నైన నా వంక చల్లగా చూడుమయా, చల్లగా చూడుమయా. విలువలేని పాత్రను నేను, కొనువారు లేరెవ్వరు, వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి, విలువలేని పాత్రను నేను, కొనువారు లేరెవ్వరు, వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి, ఆటంకంబుల నుండి తను తప్పించి ఎల్లప్పుడు కావుమయ్యా,
పగిలియున్న పాత్రను నేను సరిచేవాడు సరిచేసి వాడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిధరి జీగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. లోకాశతో నిండి ఉప్పొంగుచు మార్గంబునే తప్పితిన్, మనుష్యేచ్ఛలన్నీయు స్థిరమనుచునే మనశ్శాంతి కోల్పోతిని. యేసయ్యా, లోకాశతో నిండి ఉప్పొంగుచు మార్గంబునే తప్పితిన్, మనుష్యేచ్ఛలన్నీయు స్థిరమనుచునే మనశ్శాంతి కోల్పోతిని. పోగొట్టుకున్న పాత్రయనుచు పరుగెత్తి నిన్ను పట్టితి, ప్రాణంబు నాలో ఉన్నప్పుడే నీ పాదములే పట్టితిన్, నీ పాదములే పట్టితిన్. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిధరి చీకటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చీకటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ సమయంలో కొద్ది సమయం ఉన్న స్థలాల్లో మనమందరూ లేచి నిలబడదాం. కొద్ది సమయం మోకరించగలిగితే మోకరించి కొద్ది సమయం మనమందరం కూడా ప్రభు పాదాలు చెంతకి చేరి హల్లెలూయా. ప్రభు చేసిన ప్రతి ఉపకారము కొరకే, ప్రతి మేలుల కొరకై ఆ గొప్ప దేవుని యొక్క మహోన్నతమైన ఆ ఘనుడై ఉన్న ఆ గొప్ప దేవుడైన యేసయ్య నామాన్ని స్మరిస్తూ మన రెండు చేతులు దేవుని యొక్క సింహాసనం వైపుకు చాపి ఇంతవరకును మనలను కాచి కాపాడి, ఇంతవరకు ఆయన మనలను సంరక్షించి, ఇంతవరకును మనపై కృప చూపుతున్నటువంటి ఆ గొప్ప దేవునికి మనసారా యేసయ్యా యేసయ్యా నీకు స్తోత్రాలయా స్తోత్రాలయా స్తోత్రాలయా. అందరం ఏకీభవించుదాం. అందరం కండ్లు మూసుకుని అందరం ఏకీభవించి మనసారా తండ్రి తండ్రి నీకే స్తుతి నాయనా, స్తుతి నాయనా, స్తుతి నాయనా. ప్రభువా నీకే వందనాలు 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 తండ్రి. మా ఆశ్రయదుర్గమా, మా కొండ, మా కోట, మాకు కేడెమయున్న దేవా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నిరంతరము అయ్యా దేవదూతల ద్వారాను పరిశుద్ధుల ద్వారాను నిత్యము పరిశుద్ధుడు 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 అని ఆరాధింపబడుతున్న దేవా నీకే స్తోత్రం 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 స్తోత్రం. యెహోవా రాఫా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యెహోవా నిస్సీ నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యెహోవా ఎల్ షడాయ్ నీకే స్తోత్రం 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 స్తోత్రం. ఎబెనేజరా నీకే స్తోత్రం స్తోత్రం. యెహోవా షమ్మా నీకే స్తోత్రమయ్యా 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 స్తోత్రమయ్యా. మా ఆరాధనకు యోగ్యుడా, మా స్తుతుల పైన ఆసీనుడా నీకే స్తోత్రము నాయనా. మా ప్రార్థనలు ఆలకించువాడా, మా పక్షముగా యుద్ధము చేయవాడా, మా ఒంటరితనములో మాకు తోడుగా ఉండే దేవా నీకే స్తోత్రం 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 స్తోత్రం. కృంగిన వేళలో మాపై కృప చూపువాడా నీకే స్తోత్రం 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 స్తోత్రం.
రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, సారాధిస్తూ బ్రతికేస్తా. నేనుండలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, అయ్యా నేనుండలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. అందరం కలిసి పాట పాడుతూ దేవుని ఆరాధన చేద్దాం. అందరం కలిసి చప్పట్లు కొడదాం. చప్పట్లు కొడుతూ దేవుని సన్నిధిలో, రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా, రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనై. పాడుదా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషమయ్యా. అవునయ్యా, నిన్ను ఆరాధించుకునే యేసయ్యా, యేసయ్యా నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, నిన్ను ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బ్రతికి యేసయ్యా, యేసయ్యా కోల్పోయినవన్నీ. అవును తండ్రి, అవునయ్యా, బాధల నుండి స్తోత్రము తండ్రి. నీవే రాకపోతే నేనేమైపోదును, ఓ నీవే రాకపోతే నేనేమై. అందరం కలిసి పాడుదా, నేనుండాలేనయ్యా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. అవునయ్యా, యేసయ్యా నీ సన్నిధి మాకు కావాలి తండ్రి. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీవే లేకుండా నేనుండలేనయ్యా, తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించినా, అవునయ్యా నన్ను తప్పు పట్టిన తండ్రి, ఒంటరి పోరు. అవును, అవునయ్యా యేసయ్యా, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి వాడే 1000 మంది అన్నావు. ఆమె నేనున్నానులే యేసయ్యా, యేసయ్యా ఒంటరి వాడే తండ్రి, తండ్రి నేనున్నానులే, భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంట. పరిశుద్ధాత్ముడా, ఆత్మదైవమా యేసయ్యా నేనుండాలేనయ్యా. మనసారా యేసయ్యను ఆరాధిస్తూ చెప్పుదామయ్యా, నేనుండలేనయ్యా,
నేను బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకలేనయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. చెబుదాం, ఊపిరాగే, అవునయ్యా, నా జీవితంలో తుది శ్వాస వరకు నువ్వెక్కడికి నన్ను నడిపిస్తే, అవును తండ్రి, విశ్వానికి కర్త యేసయ్యా, పాటలో నడచుట, తండ్రి విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ పాటలో నడచుట, ఓ యేసువే నీవే. దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. చెబుదాం, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. యేసయ్యా, యేసయ్యా, మా ఆరాధనకు యోగ్యుడా, మా స్తుతుల పైన ఆసీనుడా, ఓ నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ, అవును తండ్రి, అవును తండ్రి యేసయ్యా, రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా. చెబుదాం సారా, యేసయ్యతో ఆరాధిస్తూ, యేసయ్యను ఆరాధిస్తూ, అయ్యా నీ సన్నిధి నాకు కావాలి నాయనా, నీవే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. ఆరాధన 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 నీవే కదా మా స్తోత్రమయా, నీవే కదా మా ఆమేన్. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి. మనసారా యేసయ్య సన్నిధిలో, ఓ తండ్రి, స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా మా ఆరాధన ఆరాధన స్తుతి యేసయ్యా ఆరాధన స్తుతి ఆరాధన. నీ కన్నా లోకాన నాకెవరున్నారయ్యా, నాకున్నా తోడు నీడ. మనసారా నీ కన్నా లోకాన అయ్యా, నాకున్నా తోడు నీడ నీవే యేసయ్యా. నీలా ప్రేమించేవారు ఎవరున్నారై, అవునయ్యా, నీలా ప్రేమించేవారు ఎవరున్నారయ్యా. ప్రాణం పెట్టిన దేవుడవు నీవే యేసయ్యా,
ప్రాణం పెట్టిన దేవుడవు నీవే యేసయ్యా, 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 యేసయ్యా. అందరూ మనసారా యేసయ్యా, 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 యేసయ్యా. చెబుదామా? యేసయ్యా. ఆయన నామములో గొప్ప విడుదల, ఆయన నామములో గొప్ప స్వస్థత. యేసయ్యా, తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే. అవునయ్యా, తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే. నిత్య సుఖ శాంతియే నాకు నీదు. ఆయన కౌగిలిలో మనకి నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో. అవునయ్యా, నీ కౌగిలిలో మాకు నిత్యము సుఖము, నిత్యము శాంతియే. అయ్యా, మా అనుదిన ప్రయాణాల్లో, మా పనుల్లో నిరంతరము నీ కృప చూపుతున్నావు నాయన. ఒంటరి పోరు మమ్మల్ని విసిగిస్తున్నా నేనున్నానని ధైర్యమునిచ్చావు. ఒంటరి వాడే 1000 మందిని వాగ్దానమునిచ్చావు నాయన. అయ్యా, నీ సన్నిధిలో నిన్ను ఆరాధించే భాగ్యమునిచ్చావు. కోల్పోయిన దానికన్నా మరి శ్రేష్టమైన వాటిని మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు స్తోత్రం. ఊపిరాగే వరకు నీతో జీవించే కృప, నువ్వు ఏ దారిలో నడిపినా దారిలో నడిచే కృప మాకు దయచే నాయన. 21 దినముల ప్రార్థన కూడికలలో ఏకనైనా 16వ దినపు ప్రార్థన కూడికలో అయ్యా, నీ పాదాల చెంతకు చేరి నిన్ను స్తుతించి ఆరాధించి ఉన్నాము నాయన. ఈ సమయంలో వాక్య ధ్యానంలోనికి వెళుతుండగా తండ్రి, నీ సన్నిధిని మాకు తోడుకొంచు. పరిశుద్ధాత్మదేవ, ఇప్పుడే మా మధ్యకు దిగి వచ్చినందుకు వందనాలయ్యా. ఈ ప్రాంగణం అంతటిపై మీరు అల్లాడుతున్నందుకు నీకు స్తోత్రాలు అయ్యా. ఇప్పటికే నీ ఆత్మ కార్యములను ఇక్కడ జరిగిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. ఇక్కడున్న ప్రతి బిడ్డలో ప్రతి కుటుంబంలో అయ్యా, మేము ఇక్కడ ఎవరి కొరకైతే ప్రార్థన చేస్తున్నాం వారి జీవితాల, వారి కుటుంబాల్లో ఇప్పుడే ఆత్మదైవమా మీరు అద్భుతాలను ప్రారంభించినందుకు నీకు స్తోత్రాలు. ఇప్పటికే నీ కార్యములన్నీ నాయన జరిగిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. ఇక ముందు నువ్వు జరగబోయే కూడికల ద్వారా అయ్యా, మీ కార్యములు మరింత నూతనపరిచి మహిమ మీరే పొందుకొనమని అయ్యా, నిత్యము కోటాను కోట్ల దేవదూతలతో ఆరాధింపబడుతున్న దేవ, ఈ రాత్రి మేమును అయ్యా, ఈ భూలోకమందు మేము చేసిన ఈ చిన్న స్తుతి ఆరాధన నీకు ఇంపైన సువాసనగా మీరు ఆగ్రహించుకున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామం అడిగి వేడుకొంచున్నా మా పరమ తండ్రి, ఆమేన్. దయచేసి అందరం కూడా కూర్చుందామండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన రక్షకుడును మన విమోచకుడైన యేసుక్రీస్తు వారి అత్యంత శ్రేష్టమైన, పరిశుద్ధమైన, ఉన్నతమైన నామమునకే చెల్లునుగాక. చెప్తాం కొంచెం గట్టిగా ఆమేన్. ఈ రాత్రికాల సమయంలో మరి 21 దినముల ఈ ఉపవాస ప్రార్థన కూడికలలో ఇది ఎన్నో దినపు ప్రార్థన కూడిక? 16వ దినపు ప్రార్థన కూడిక. దేవుడు ఇంత ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఈ కూడికలను జరిగిస్తున్నందుకే నేను మనసారా ప్రభు యొక్క నామాన్ని స్తుతిస్తున్నాను, ప్రభు నామాన్ని ఘనపరుస్తున్నాను. చెప్పండి ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో 21 దినములు ప్రార్థన చేసినటువంటి భక్తుడు ఎవరండి? దానియేలు. 3 వారాలు ఉపవాసముతో, దుఃఖముతో దైవ సన్నిధిలో అతడు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి పరలోకము నుంచి ఒక అద్భుతమైనటువంటి వర్తమానం అందింది దానియేలుకి. దానియేలు, నీవు దేవునికి బహుప్రియుడు అయ్యా. నిశ్చయంగా 21 దినములలో కూడా మనకు అలాగున పరలోకపు ప్రత్యక్షత, దేవుని స్వరాన్ని విని మనము చేసే ప్రార్థనలన్నిటిలో కూడా దేవుని యొక్క సఫలత పొందుకున్నట్లుగా
మరి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం ముందుకు నడిపించబడుతున్నాం. హల్లెలూయా. నేను నమ్ముతున్నానండి, మరి ఈ 21 దినాల్లో ప్రారంభం నుండి ముగింపు వరకు అనేక మంది కొరకు ప్రార్థన చేస్తున్నాం. అనేక విషయాల్లో మనం ప్రార్థన చేస్తున్నాం. మనందరి ప్రార్థనలు దేవుడు ఆలకించి గొప్ప కార్యాలను దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా కదండి. ఈ రోజున మనం ఇలాగునున్నామనంటే మన పితరులు చేసినటువంటి ప్రార్థన. ఈ రోజున మనము ప్రార్థన చేస్తాం. మనం చనిపోవచ్చు, ఏదో ఒక రోజు మనం చనిపోతాం. కానీ ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, మనము చనిపోతామేమో కానీ మనము చేస్తున్నటువంటి ప్రార్థనలకు చావు లేదు. హల్లెలూయా. కనుక ప్రియులరా, తప్పనిసరిగా మనము చేసే ప్రతి ప్రార్థన మనకు ఆశీర్వాదము, మనము చేయబోతున్నటువంటి ఇతరుల కొరకు ఆశీర్వాదము, మన విజ్ఞాపనలు చేస్తున్న వారందరికీ ఆశీర్వాదకరమే. ఆమేన్. కనుక ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథములో నుంచి అనేక మంది భక్తులు వారి యొక్క జీవితాల్లో వారు చేసినటువంటి ప్రార్థన అనుభవాలను మనం నేర్చుకుంటూ మనం ముందుకు వెళుతున్నాం. గడిచిన రాత్రి ఒక అద్భుతమైనటువంటి ప్రార్థన, లేకపోతే అది ఒక వింతైన ప్రార్థన అనుకుందాం. మనము కూడా ఎక్కువసార్లు అలాగున ప్రార్థన చేసుకునే సందర్భాలు కూడా ఉంటాయి. నా మట్టుకు నేను కూడా కొన్ని సందర్భాల్లో శ్రమలో ఎదురైనప్పుడు, కష్టాలు ఎదురైనప్పుడు అలాంటి అనుభవాలు కలుగుతాయి. ఎందుకు ప్రభువా అంటే, రాత్రి మాట్లాడినట్టే ప్రభు మాట్లాడతాడు. నీ శక్తికి మించిన ప్రయాణం నీ కొరకు నేను సిద్ధపరిచాను. నువ్వు సహించగలిగినంత శ్రమలు నీ మీద పెడతాను, నువ్వు సహింపలేనంత శ్రమలు నీ మీదకి నేను ఎప్పుడు అనుమతించును. ఆ శ్రమల్లో నిలబడు, నేను నిన్ను పైకి తీసుకొస్తాను అన్నట్టుగా ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. అందుకని రాత్రి మరణాపేక్ష కలిగినటువంటి ఏలియా చేసినటువంటి ప్రార్థన మనం నేర్చుకున్నాం. ప్రభు మనతో మాట్లాడాడు. ఆమేన్. ఎప్పుడు కూడా మనం ఏం ప్రార్థన చేయకూడదండి, నన్ను తీసేసుకో ప్రభువా. సడన్గా తీసేసుకున్నాడు అనుకోండి, ఏమవుతుంది? తీసేసుకో ప్రభువా, ఈ కష్టాలు భరించట్లేదు ఆమెన్ అన్నారు దేవదూతలు, అయిపోయింది అక్కడితోటి. తర్వాత ఏంటి పరిస్థితి? ప్రభు దగ్గరికి వెళ్ళి అంటాం, ఏదో సరదాగా అన్నాను ప్రభువా, ఏదో సరదాగా తీసుకొని నిజంగా తీసేసుకుంటావా? అక్కడంటే కుదరదు ఇంకా. ఎందుకంటే జీవన్ మరణములు నీ నాలుక. కనుక మన నాలుక ద్వారా ఏదైతే పలుకుతామో అది చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఎప్పుడు మనం జీవాన్నే పలుకుదుముగాక. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియులు, ఈ రాత్రికాల సమయంలో మరి ఒక అంశాన్ని, మరి ఒక భక్తుడు చేసిన ప్రార్థనను మనం ధ్యానం చేద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయం. సమూయేల్, 1 Samuel chapter 7 9th verse. 7వ అధ్యాయం 9వ వచనాన్ని మనము చదువుతాం. సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. చాలండి. ఈ రాత్రి వేళలో మనము ఎవరి ప్రార్థన నేర్చుకోబోతున్నామయ్యా అంటే, ఆల్రెడీ మనకు అర్థమై ఉంటుంది. చెప్పండి, ఎవరి ప్రార్థన? సమూయేలు చేసినటువంటి ప్రార్థన. అయితే ప్రతి రాత్రి మనము కొన్ని పేర్లకు అర్థాలను మనం తెలుసుకుంటూ ప్రభు యొక్క నామాన్ని మహిమపరుచుకుంటున్నాం. ఈ రాత్రి వేళలో మనం ధ్యానం చేసేటువంటి ప్రార్థన సమూయేలు గనుక, సమూయేలు అనేటువంటి పేరునకు అర్థం ఏంటంటే, సమూయేలు అనేటువంటి పేరునకు అర్థం ఏంటంటే దేవుడు విన్నాడు. ఏంటండి? దేవుడు విన్నాడు. నిజంగా విన్నాడా లేదా? హన్నా ప్రార్థన విన్నాడు. అందుకని హన్న ఏమని పేరు పెట్టుకుందని తన యొక్క కొడుక్కి సమూయేల్ అంటే అర్థం ఏంటంటే నా ప్రార్థన దేవుడు విన్నాడు. నిశ్చయంగా మన ప్రార్థనలు కూడా దేవుడు వింటాడని నిశ్చయంగా. ఆమేన్. కనుక సమూయేలు పుట్టినప్పుడు తన యొక్క తల్లి ఇదే పెట్టుకుందని, నా ప్రార్థన దేవుడు విన్నాడు. షిలో ప్రార్థన మందిరంలోనికి వెళ్ళి దేవుని యొక్క సన్నిధిలో తన హృదయాన్ని కృమ్మరించి ఎంతో వేదనతో, ఎంతో బాధతో, చుట్టుపక్కల ఎదురయ్యేటువంటి అవమానాలను బట్టి, అపనిందలను బట్టి, గొడ్రాలను పడినటువంటి నింద తొలగిపోవాలని దైవ సన్నిధిలో అత్యాశక్తితో, భారముతో, కన్నీటితో చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి 1 సంవత్సరము తిరిగే లోపే తమ యొక్క కౌగిటిలో ఒక గర్భఫలాన్ని పెట్టేశాడండి. ఇప్పుడు చెప్పండి, హన్న డిక్షనరీ వెతకలేదు పేరు పెట్టడానికి. పోనీ ఆ రోజులు ఇంటర్నెట్ లేదు. ఇంటర్నెట్ ఉంటే ఒకవేళ ఏదైనా ఆప్షన్ ఉండేదేమో కదండి.
ఇంటర్నెట్లో వెతికేవారేమో, కానీ ఏ విధంగా కూడా లేదండి. కానీ ఒక అనుభవం, హన్నా అనుభవం ఏంటంటే, దేవుడు నా ప్రార్థన విన్నాడు గనుక నాకు పుట్టిన బిడ్డను ఏమనుకోవాలి? సమూయేల్ అనుకోవాలి. ఇప్పుడు సమూయేల్ని ప్రతిసారి సమూయేల్ని పిలిచేటప్పటికి హన్నాకి ఏం గుర్తొస్తుంది? దేవుడు నా ప్రార్థన విన్నాడు, దేవుడు నా ప్రార్థన విన్నాడు. సమూయేలు అని పిలిచే దేవుడు విన్నాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడు అని ప్రభువుని స్తుతిస్తూ ఉండేది. కనుక ప్రియులారా, సమూయేలు అనేటువంటి పేరునికి అర్థం ఏంటంటే దేవుడు విన్నాడు. ఇదే 7వ అధ్యాయంలో మరి యొక్క ప్రాముఖ్యమైనటువంటి ప్రదేశం ఇక్కడ కనబడుతుంది. 5వ వచనం, అంతటి సమూయేలు ఇశ్రాయేలు అందరినీ మిస్పాకు పిలవనంపుడి. ఇక్కడ ఈ అధ్యాయంలో మరి యొక్క ప్రాముఖ్యమైనటువంటి పేరు ఏంటంటే మిస్పా. ఏంటండి మిస్పా అనేటువంటిది? ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం. మిస్పా అనేటువంటి ఈ మాటకు అర్థం ఏంటంటే కావలి గోపురము, లేకపోతే చూసే ప్రదేశం అనేటువంటి అర్థాలు మనం నేర్చుకోవచ్చు. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం. ప్రజలందరూ చేరి, అంటే బైబిల్ గ్రంథంలో ఆలోచన చేస్తే మిస్పా గురించినటువంటి చాలా సందర్భాలు ఉన్నాయి. అవన్నీ చెప్పడానికి ఇప్పుడు సమయం కాదు, కేవలం అర్థాన్ని మాత్రం అర్థం చేసుకోగలుగుతాం. అయితే ప్రియులారా, ఇదే 7వ అధ్యాయంలో మరి ఒక 2 ప్రత్యేకమైనటువంటి పేర్లు కనబడుతూ ఉంటాయి. ఏంటయ్యా అంటే, ఒకటి మీరు 4వ వచనం చదివితే, ఫిలిస్తీన్ల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును, అంతటి ఇశ్రాయేలీలు బయలు దేవతలను అస్తారోతు దేవతలను తీసివేసి. అంటే ఇక్కడ ఇంకొక 2 పేర్లు ఏంటంటే బయలు దేవత. ఏంటండి బయలు దేవత అంటే? ఈ అన్ని అర్థాలు చెప్పి తర్వాత నేను వివరణలోనికి వెళ్తాను. బయలు దేవత ఎవరు దేవత అంటే కనానీయుల యొక్క ముఖ్య దేవత. చరిత్రలో ఏముంటుందంటే, ఈ యొక్క బయలు అనేటువంటి వారు దాగోను యొక్క కుమారుడు అని భావిస్తూ ఉంటారంట. ఈ బయలుదేవత యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఉరుములను వర్షమును ప్రతి సంవత్సరాన్ని కూడా భూమి ఫలభరితంగా చేసే దేవతగా వారు నమ్మిక ఉంచుతారంట. ఎవరంటే అన్యులు, ఇశ్రాయేలు అన్యులు, కనానీయులు దేవత బయలుదేవత దాగోను కుమారుడని నమ్ముతూ ఉంటారండి. ఈ దేవత ప్రత్యేకత ఏంటంటే, ఉరుములను వర్షమును ప్రతి సంవత్సరములో భూమిని ఫలభరితంగా చేసేది ఎవరంటే బయలు దేవత అని నమ్ముతూ ఉంటారు. రెండవది, అక్కడ రాయబడినటువంటి ఇంకొక దేవత ఏంటంటే అస్తారోతు. ఎవరండి? అస్తారోతు. ఈ అస్తారోతు యొక్క దేవత యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, సంతానాన్ని కలిగించే దేవత అని నమ్ముతూ ఉంటారంట. ఏంటండి? సంతానమును కలుగజేసే దేవత, భూమికి మనుషులకు ఉత్పాదక సామర్థ్యాన్ని నూతన పరుస్తుంది అని నమ్మేవారంటండి. అంటే ఈ కనానీయులు ఆ దేవతలు నమ్మి అక్కడికి వెళితే ఇలాంటివి అద్భుతాలు జరుగుతాయని నమ్మిక ఉంచేవారు. ఇవి 7వ అధ్యాయంలో మనం నేర్చుకునేటువంటి ప్రాముఖ్యమైనటువంటి ప్రదేశాలు, ప్రాముఖ్యమైనటువంటి పేర్లు. అయితే ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో సమూయేలు చేసిన ప్రార్థన మనం నేర్చుకుందాం. సమూయేలు ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు అంటే, ఇశ్రాయేలీల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలీల కొరకు అతడు ప్రార్థన చేస్తున్నాడు. అందుకని 9వ వచనంలో కూడా రాయబడిన మాట ఏంటంటే, ఇశ్రాయేలీల పక్షముగా యెహోవాకు అతడు ఏం చేస్తున్నాడండి? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన కొరకు కాదు, ఇశ్రాయేలీల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకు ఇశ్రాయేలీల కొరకు ప్రార్థన చేస్తున్నాడు అని అంటే, ఆ రోజున న్యాయాధిపతిగా ఒక అద్భుతమైనటువంటి స్థానాన్ని కలిగి ఉన్నవారు ఎవరంటే మన సమూయేలు. ఒక ప్రవక్తగా, ఒక నాయకుడిగా, న్యాయాధిపతిగా నడిపించబడుతున్నటువంటి గొప్ప దైవజనుడు సమూయేలు. అయితే ఈ సమూయేలు ప్రజలందరి విషయంలో బాధ్యత కలిగి ఉండేవాడు. ప్రజల్లో ఏ సమస్య కలిగినా దైవజనుడి దగ్గరికి వచ్చేవారు. దైవజనుడు కూడా ప్రార్థన చేస్తూ ప్రతి సమస్యకు పరిష్కారం ఇస్తూ ఉండేవాడు. అలాంటి సందర్భాలు జరుగుతూ ఉండేవి. అయితే ప్రియులారా, 7వ అధ్యాయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, ఈ 7వ అధ్యాయంలో ప్రత్యేకంగా ఇశ్రాయేలీల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఒక బలి ఇచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ జరిగినటువంటి సందర్భాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, ఇశ్రాయేలీలు వారి మధ్యలో మందసం ఉన్నంతసేపు కూడా చాలా బలంగా ఉన్నారండి. చాలా దేవుడు వారి పక్షంగా ఘనమైన కార్యాలు జరిగిస్తూ ఉండేవాడు. కానీ ఈ మందసం ఏమైపోయిందయ్యా అంటే, ఈ మందసం ఎవరి దగ్గరికి వెళ్ళిపోయిందండి? ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళిపోయింది. ఫిలిస్తీన్లు దాన్ని స్వాధీనపరుచుకొని, ఫిలిస్తీన్లు దానిని తీసుకుని వెళ్ళిపోయి ఎక్కడ పెట్టారా అంటే దాగోను దేవత గుడిలో పెట్టేశారు.
మొదటి సమూయేలు గ్రంథం 4:11 దేవుని మందసము పట్టబడను, అది కాకను హోప్ని ఫినిహసులు ఏలి యొక్క ఇద్దరు కుమారులు కూడా హతమైపోయారు. 5వ అధ్యాయములో మనం ఆలోచన చేస్తే, ఇదిగో దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్ల, అంటే ఈ ఫిలిస్తీన్లు దీన్ని స్వాధీనపరుచుకున్నారండి. దేవుని మందసం ఫిలిస్తీన్లు స్వాధీనపరుచుకుని వారి యొక్క దేవత దగ్గరికి పెట్టేశారు. సో వారు దేవత గుడిలో ఈ యొక్క దాగోను యొక్క దేవత గుడిలో దేవుని మందసం పెట్టిన దేవుని మందసం ఎదుటి దాగోను దేవత నిలవలేకపోయిందండి. వెంటనే వీరికి ఏం వేసింది? భయం వేసింది. వెంటనే ఆ యొక్క మందస్సాన్ని వెంటనే అక్కడి నుంచి పంపించేశారు. ప్రియులారా, 6వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. 7వ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికి ఆ మందసం ఎక్కడికి వచ్చిందంటే, కిర్యత్యారీము వారు ఆ ప్రదేశంలో 20 సంవత్సరాలు దేవుని మందసం అక్కడే ఉండిపోయింది. దేవుని మందసం అక్కడే ఉండిపోయిందండి. అయితే ఇశ్రాయేలీయులందరూ ఎలా ఉన్నారయ్యా అంటే, ఇశ్రాయేలీయులందరూ యెహోవాను అనుసరింప దుఃఖిస్తూ ఉంటున్నారు. అంటే మందసం దూరం అయిపోయింది, దేవునికి దూరం అయిపోయారు. దేవునికి దూరం అయిపోయిన వీరు, దేవుని మందసమునకు దూరం అయిపోయినటువంటి వీరు దేనిని అనుసరిస్తున్నారయ్యా అంటే, అన్య దేవత ఆచారాలన్నిటిని కూడా వెళ్ళిపోతున్నారు. అలాంటి సందర్భంలో మందసాన్ని మరలా వారి మధ్యకు తీసుకురావడానికి, దేవుని సన్నిధిని వారి మధ్యకు తీసుకురావడానికి, పోగొట్టుకున్నటువంటి దేవుని మహిమ, పోగొట్టుకున్న దేవుని ప్రసన్నత మరలా వారి మధ్యకు తీసుకురావాలని సమూయేలు ప్రయత్నం చేస్తూ వారిని హెచ్చరిస్తున్నాడు. మీరు సరిచేయబడాలి, మీరు మిస్పాకు వచ్చి ప్రార్థన చేయాలి. అలాగున వారందరూ మిస్పాకు వచ్చి ప్రార్థన చేస్తున్నారండి. ప్రార్థన చేస్తున్నప్పుడు ఫిలిస్తీయులు ఒక్కసారిగా వారి మీద దాడి చేస్తానికి వచ్చారు. ఆ దాడిలో ఏం చేస్తాడంటే, సమూయేలు ఇశ్రాయేలులకు విజయం కొరకు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతమైన కార్యాన్ని జరిగించాడు. చాలా జాగ్రత్తగా కొన్ని విషయాలు ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానం చేద్దాం. హల్లెలూయా. ప్రియులారా, సమూయేలు ఎందుకని ప్రార్థన చేయవలసి వచ్చింది? ఇశ్రాయేలు యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, మనం ఆలోచన చేస్తే 7వ అధ్యాయం 2 నుంచి 4 వచనాల్లో మనం ఆలోచన చేస్తే, ఇశ్రాయేలీయులు ప్రియులారా ఎలా ఉన్నారు అని అంటే, దేవునికి దూరం అయిపోయిన వారుగా ఉన్నారండి. దేవునికి దూరం అయిపోయిన వారుగా ఉన్నారు. పైగా వారు ఎలా ఉన్నారనంటే, ఇశ్రాయేలీయులందరూ యెహోవాను అనుసరింప ఏం చేస్తున్నారండి? దుఃఖపడుతున్నారు. సంతోషపడుతున్నారా? దుఃఖపడుతున్నారా? దుఃఖపడుతున్నారు. దేవుని అనుసరించడానికి, దేవుని మార్గాల్లో వెళ్ళడానికి వారు దుఃఖపడుతున్నారు. మరి దేనిని అనుసరిస్తున్నారయ్యా అంటే, అన్య ఆచారాలను బాగా అనుసరిస్తున్నారు. అస్తారోతు, బయలు దేవతలు చెప్పినట్టుగా వారి ఆచారాల ప్రకారంగా వారు నడిపించబడుతున్నటువంటి సందర్భంలో ఇశ్రాయేలులందరూ సరికావాలని, ఇశ్రాయేలులందరి యొక్క జీవితాలు సరైన మార్గాల్లో మరలా దేవుని దృష్టికి క్రమముగా ఉండాలని వారిని హెచ్చరిస్తున్నాడు. చెడ్డ మార్గాల్లోనికి వెళ్ళిపోయినటువంటి వీరందరినీ హెచ్చరిస్తున్నాడు. మరలా ఆ మందస్సు వారి దగ్గరికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ వారిని హెచ్చరిస్తున్నాడు. ఏమని అంటున్నాడనండి? 3వ వచనంలో సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లా అంటున్నాడు. ఏమంటున్నాడు? మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొని ఎడల అన్య దేవతలను, అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిస్తీయుల చేతిలోని మిమ్మలను, అంటే వీరు ఎవరి చేతుల్లోనికి వెళ్ళిపోయారా అంటే, ఫిలిస్తీయుల చేతిలోనికి వెళ్ళిపోయారు. ఒకటి ఫిలిస్తీయుల చేతుల్లోనికి వెళ్ళిపోయారు, అన్య దేవతల యొక్క ఆచార క్రమాల్లోనికి వెళ్ళిపోయారండి. ఫిలిస్తీయులు అంటే సామాన్యులు కాదు ప్రియులారా. ఆ దినాల్లో ఫిలిస్తీయులు దేనికి ప్రాముఖ్యమైన వారంటే, ఈ ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్, ఇనుప ఆయుధాలు చేయడంలోనూ యుద్ధం చేయడంలోనూ చాలా నైపుణ్యం కలిగిన వారు ఫిలిస్తీయులు. అందుకనే ఇశ్రాయేలీయులందరూ కూడా దావీదు యొక్క దినాల్లో ఫిలిస్తీయులకు భయపడిపోయారు. ఆ గొలియాతు కూడా ఎవరండి? ఫిలిస్తీయుడే. అంత నైపుణ్యత కలిగిన వారు. అలాంటి ఫిలిస్తీయులు ఇశ్రాయేలుని వారు స్వాధీనపరుచుకున్నారు. వారు బానిసత్వంలో బ్రతుకుతూ ఉన్నారు. అలాంటి సమయంలో ఇశ్రాయేలు యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, ఒక పక్కన బానిసత్వపు బ్రతుకుతున్నారు, అన్య ఆచారాల్లోనికి వెళ్ళిపోతున్న సందర్భాలు. ఇప్పుడు సమూయేలు ప్రయత్నం ఏంటంటే, అన్య ఆచారాల్లో నుంచి బయటికి తీసుకురావాలి. రెండవది, ఫిలిస్తీయుల యొక్క బానిసత్వంలో నుంచి కూడా వారు బయటికి రావాలి.
అలా రావాలి అని అంటే వారితో ఏం చెప్తున్నాడంటే, మీరు పూర్ణ హృదయముతో యెహోవా తట్టు మీరు ఏం చేయాలి, మల్లుకోవాలి. మీ మధ్య ఉన్నటువంటి అన్య దేవతలన్నిటిని కూడా మీలో నుంచి తీసివేయాలి. హల్లెలూయా చెబుదాం, హల్లెలూయా. ప్రియులారా, మన జీవితాల్లో కూడా ఆలోచన చేయండి. మనము దేవుని బిడలంగానే ఉండాలి తప్ప ఏ బానిసత్వంలోనూ మనం బ్రతకకూడదండి. ఏ ఆచార భక్తిలోనికి మనం వెళ్ళకూడదు. మనల్ని పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. మన విలువైన యేసుక్రీస్తు యొక్క రక్తము చేత కడగబడ్డాం, కొనబడ్డాము గనుక ఆ విలువను మనము కాపాడుకోవాలి. మనకు ఒక క్రమము, ఒక ఆధ్యాత్మిక క్రమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు కాబట్టి ఆ క్రమమైన రీతిలోనే మనం వెళ్ళాలండి. హల్లెలూయా. కానీ ఇక్కడున్నటువంటి ఈ ఇశ్రాయేలీయులు అయితే మొత్తము దారి తప్పిపోయారండి. ఒక పక్కన ఓటమి భయం, ఒక ప్రక్కన అన్య దేవతలే ఆచారాలు. ఇలాంటి భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయినప్పుడు ఈ సమూయేలు హెచ్చరించగా వెంటనే 4వ వచనంలో రాయబడిన మాట, అంతటా ఇశ్రాయేలులు అద్భుతంగా చేసిన పని ఏంటంటే దేవతలన్నిటిని కూడా తీసివేసి యెహోవాను మాత్రమే సేవించారు. హల్లెలూయా. అసలు చూసారు ఎంత అద్భుతంగా దైవజనుడి మాట విన్నారో. తీసివేయి అంటే ఏం చేశారు, తీసేశారు. నువ్వు ముహూర్తం చూడొద్దు అంటే అంటే ఏం చేశారు, మానేశారు. గుమ్మానికి ముహూర్తం వద్దు అంటే అసలు మనకన్నా చాలా గొప్పవారు అనుకోవాలండి వీళ్ళు. సిద్ధాంతి దగ్గరికి వెళ్ళొద్దు అంటే అమ్మ ఇక్కడ ఉన్న విషయాలు చెప్తున్నాను నేను. ఏం చేశారు, మానేశారు. లోక సంబంధమైన ఏ ఆచారాలు వద్దు అంటే మానేశారు. వారు అన్నిటినీ తీసివేసి యెహోవాను మాత్రమే సేవించడానికి ఇష్టపడ్డారు. ప్రియులరా, యెహోవాను సేవించడానికి, యెహోవా మార్గాల్లో నడిపించబడడానికి, యెహోవా మార్గాల్లో ఉండడానికి వారు ఇష్టపడడానికి ముందుకు వచ్చారండి. పాపాన్ని పక్కన పెట్టేసి, అన్య దేవతలను పక్కన పెట్టేసి, అన్య ఆరాధనను పక్కన పెట్టేసి సజీవుడైన దేవుని మార్గాల్లో ఉండడానికి వచ్చారు. మన జీవితాల్లో కూడా విగ్రహారాధన అంటే ఏదో చెక్కబడిన మమ్మల్ని పూజించడం అని మనం అనుకుంటాం. కాదు ప్రియులరా, దేవుని కన్నా ఏదైతే ఎక్కువ స్థానాన్ని మనం ఇస్తామో అదే ఒక విగ్రహమై ఉన్నది. అది డబ్బైనా, అది ఇంకొకటి ఏదైనా, దాన్ని మనము ప్రభువుకే ఇవ్వాలి తప్ప ప్రథమ స్థానాన్ని, ఆ స్థానం వేరే ఒకరికి ఎవరికి ఇవ్వకూడదు. ఇప్పుడు చెప్పండి, వారు ఏం చేయబడ్డారు? ఒక ప్రక్కన ఓటమి భయంలో ఉన్నారు, రెండవది ఆచారాల భక్తిలోనికి వెళ్ళిపోయారు. అలాంటి సమయంలో దైవజనుడైన సమూయేలు మాట్లాడగా వారి యొక్క ఆచారాలను విడిచిపెట్టారు. విజయాన్ని పొందుకోవడానికి ప్రభు పాదాల దగ్గరికి వచ్చారు. మంచిది. ఇప్పుడు 5వ వచనంలోనికి వస్తే, ఇప్పుడు వారు మార్పు చెందడానికి ఇష్టపడ్డారండి. మార్పు చెందడానికి ఇష్టపడిన వీరందరికీ సమూయేలు ఒక అద్భుతమైన ఆహ్వానాన్ని ఇచ్చాడు. 5వ వచనం చదువుదాం. అంతటా సమూయేలు ఇశ్రాయేలులందరినీ ఎక్కడికి పిలిపించాడండి? ఒక అద్భుతమైన స్థలానికి పిలిపించాడు. మిస్పాకు పిలిపించాడు. ఒక కావలి గోపురానికి, ఒక చూసేటువంటి స్థలం. అది ఏదైనా అనుకోండి. ఈ రాత్రి మన ప్రార్థన బట్టి, మన అంశాన్ని బట్టి చెప్తున్నాను, ఇశ్రాయేలులందరూ మిస్పాకు వచ్చారు. ప్రియులారా, ఎక్కడికి వచ్చారండి? అది ఒక చూసే స్థలం. ఏ చూచే స్థలం అంటే నేను అంటాను, దేవుడు చూచేటువంటి స్థలానికి వచ్చారు. దేవుడు కావలి ఉండే ప్రదేశానికి వచ్చారు. దేవుని యొక్క సంరక్షణ ఉండే ప్రదేశానికి వచ్చారు. అలాగున వచ్చిన తర్వాత ప్రియులారా, అక్కడ ఏమంటున్నాడని, నేను మీ పక్షమున యెహోవాకు నేను ప్రార్థన చేస్తానని చెప్పాడు. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. అయితే నేను మీకోసం ప్రార్థన చేస్తున్నటువంటి ఆ సమయంలో వారు కూడా ఏం చేస్తున్నారయ్యా అంటే, మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినం ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములను ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలుకు న్యాయము తీర్చు వచ్చారు. దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రజలు కూడా ఎలా ప్రార్థన చేస్తారంటే, ప్రార్థనలో మార్పు వచ్చిందండి. నీళ్లు చేదుకొని దేవుని సన్నిధిలో కుమ్మరించారు, శుభ్రపరుచుకున్నారు. రెండవది వారు ఏం చేస్తున్నారంటే ఉపవాసం ఉన్నారు. మూడోది ఏం చేస్తున్నారయ్య అంటే, వారు పాపాలను ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తారు. ఏం పాపం చేశారండి వీళ్ళు? అన్య దేవతల తట్టుకు వెళ్ళారు, అన్ని ఆచారాల వైపుకు వెళ్ళిపోయారు, దేవునికి విరుద్ధమైనటువంటి మార్గాల్లోనికి వెళ్ళిపోయారు, బయలు దేవతా భక్తి చేశారు, అస్తారోతు దేవతా భక్తిని చేస్తూ దేవునికి ఆయాసకరమైనటువంటి కార్యాలను చేస్తూ విపరీతమైన మార్గాలకు ప్రయాణం చేశారు.
ఇప్పుడు వీరందరూ మిస్పాలోనికి వచ్చిన తర్వాత దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడండి. దైవజనుడితో పాటు అక్కడ కూడి ఉన్న వారందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉండి తమ పాపాలను ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నారండి. అసలు ఎంతో గొప్ప స్థితిలో ఉన్నారు వీళ్ళు. ఎందుకంటే వీరికి ఒకటే ఆశ అండి, మేము బానిసత్వంలో నుంచి బయటికి రావాలి, ఫిలిష్తీయుల యొక్క చేతిలోంచి మాకు విడుదల కావాలి, ఫిలిష్తీయుల యొక్క చేతిలోంచి మాకు విమోచన కావాలి. వారు బానిసత్వపు బ్రతుకులు, వారి యొక్క క్రింద మేము ఉండలేము. ప్రభువా మాకు విడుదల కలుగు చేయి, మాకు విజయాన్ని దయచేయని తీవ్రతతో ప్రభు దగ్గరికి వచ్చారు. కనుకనే ప్రభు యొక్క సహాయం కొరకు వీరు ప్రార్థనలో ఏం చేస్తున్నారంటే పశ్చాత్తాపడుతున్నారు, పాపాలను ఒప్పుకుంటున్నారండి. ఈ రాత్రికాల సమయంలో మనము కూడా అనేకమైనటువంటి వాటిలో బంధించబడిన వారంగా ఉన్నాం. అది వ్యాధి అయినా, బాధ అయినా, ఇబ్బంది అయినా, ఏ కష్టమైనా కానివ్వండి, మనం బంధించబడిన పరిస్థితుల్లో ఉన్నాం. కనుక ఈ రాత్రి ఆ బంధకమునకు కారణం ఒకవేళ పాపమే అయితే మన ప్రార్థన కూడా ఏమై ఉండాలంటే, అయ్యా పాపినైన నన్ను క్షమించు అనాలంతే. పాపినైన నన్ను క్షమించు. ఎందుకంటే అపవాది అనేక సందర్భాల్లో మనల్ని బంధించి ఉంచుతాడు. ఆ బంధకాల నుంచి విడుదల కలగాలనంటే పశ్చాత్తాపముతో మనము దైవ సన్నిధిలో ప్రార్థన చేయవలసిన అవసరత చాలా ఉందండి. ఆర్ఆర్కే మూర్తి గారు ఒక మంచి మాట అన్నారు, వినండి శ్రద్ధగా. దేవుని యొక్క మాటల పైన మనసు పెట్టి దేవుని మాటలు మీరు వినాలని ప్రభు పేట జ్ఞాపకం. విశ్వాసి ప్రతి దినము మారు మనసు పొందుతూనే ఉండాలంటండి. విశ్వాసం ఏం చేయాలి? అదేంటి పాస్టర్ గారు అంటే, వాక్యంలో ఉంది, తనలో పాపము లేదని చెప్పుకుని వాడు ఏమవుతాడండి? అబద్ధికుడు అవుతాడని. అంటే ఏదో విషయాల్లో, అంటే పూర్తిగా అపవాది చేతుల్లోనికి వెళ్ళిపోతుంది, కానీ ఏదో విషయాల్లో, తలంపుల్లోనూ, ఆలోచనలోనూ, నడవడికలోనూ, ఏదో విషయాల్లో, ఏదో చిన్న పరిస్థితుల్లో మనము తప్పిపోతున్నాం. కనుక ప్రతిరోజు మనము చేసిన పాపముల విషయమై పశ్చాత్తాపంతో ప్రభు పాదాలను కడిగే వారంగా మనం ఉండాలి ప్రియులరా. ఇశ్రాయేలులు వారు పాపాలను విడిచిపెట్టారండి. రెండవది ప్రియులరా, వారి యొక్క పాపముల విషయమై పశ్చాత్తాపడుతున్నారు. దావీదు దగ్గరికి వెళ్ళినటువంటి భక్తుడు నాతాను చెప్పాడు, ఆ మనుష్యుడవు, చెప్పండి, ఆ మనుష్యుడవు నీవే అని చెప్పగా వెంటనే అతడు పశ్చాత్తాపంతో, దేవా నేనే నీకు విరోధంగా నేను పాపము చేశానయ్యా. పేతురు 3 సార్లు బొంకిన తర్వాత కోడు కుయ్యగానే యేసు ప్రభువు వారు తోటలో చెప్పిన మాట గుర్తు వచ్చి వెలుపలకు పోయి పశ్చాత్తాపడ్డాడని వాక్యం చెబుతోంది. నీ జీవితంలో మరి పశ్చాత్తాపం, మన జీవితాల్లో పశ్చాత్తాపం ఉందా? చేసినటువంటి పాపముల విషయమై పశ్చాత్తాపడుతున్నామా? చేసిన పాపముల విషయమై దైవ సన్నిధిలో కన్నీటితో ప్రభు పాదాలను కడుగుతున్నామా? చేసినటువంటి అతిక్రమముల నిమిత్తమై దేవుని యొక్క పాదాల చెంత కన్నీటితో, అయ్యా నేను పాపిని నాయన, పాపము చేశాను, పరిశుద్ధునిగా నన్ను మార్చు ప్రభు అని ప్రభు పాదాల దగ్గర మనం ప్రార్థన చేస్తే ప్రభు గొప్ప దేవుడని కనికరించి నీ పాపాలన్నీ కడుగుతాడు ఆయన. చెప్పలు గట్టిగా ఆమేన్, హల్లెలూయా. అలాగున ఇశ్రాయేలులందరూ కూడా పాపాత్ములమని ఒప్పుకొని ప్రార్థన చేస్తూ వచ్చారు. మిస్పాలో వాక్యం చెప్తుందండి, సమూయేలు ఇశ్రాయేలులందరికీ ఏం తీరుస్తున్నాడు? న్యాయం తీరుస్తున్నాడు. 7వ వచనంలోనికి వచ్చేటప్పటికి ఇశ్రాయేలు మిస్పాలో కూడి ఉన్నారని ఎవరు విన్నారండి? ఫిలిష్తీయులు విన్నప్పుడు ఫిలిష్తీయులు సర్దారులు ఇశ్రాయేలుల యొక్క మీదికి వచ్చింది. ఈ సంగతి ఇశ్రాయేలు విని ఏం చేస్తున్నారండి? భయపడ్డారు. అయ్యా ఇక్కడ ఉన్నా కూడా భయమేనా? ఇదిగో ఫిలిష్తీయుల చేతుల్లోంచి మమ్మల్ని విడిపిస్తారు అని చెప్పారు కదా. ఈ మిస్పాలో ఉన్న మమ్మలను బంధించడానికి, మాపై యుద్ధం చేయడానికి ఇదిగో ఆ శత్రు సైన్య సమూహం అంతా కూడా మా మీదకి వచ్చేస్తుంది అని ఇశ్రాయేలులందరూ కూడా ఏమైపోతున్నారండి? భయపడుతున్నారు. ఎందుకంటే ఫిలిష్తీయులు సామాన్యులు కాదు, చాలా బలం కలిగిన వారు, యుద్ధ నైపుణ్యత కలిగిన వారు. ఎంత శత్రువు ఎంతటి వాడైనప్పుడు కూడా చాలా టెక్నిక్గా, చాలా సమయోచితంగా, చాలా సామర్థ్యాన్ని ఉపయోగించి యుద్ధాన్ని చేసి స్వాధీనపరుచుకునేటువంటి వారు. సో అలాంటి వారికి జీవము కలిగినటువంటి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలులు ఏం చేస్తున్నారంటే భయపడుతూ ఉన్నారండి, భయపడుతూ ఉన్నారు. భయానికి కారణం ఫిలిష్తీయులు వస్తున్నారండి. వెంటనే ఈ 8వ వచనంలో మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతిలోని మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలునొద్ద ఏం చేస్తున్నారు? మనము చేస్తా ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పండి ప్రియులారా,
అంతకుముందు ఎక్కడ ప్రార్థన చేసేవారంటే వీళ్ళు లోక సంబంధంలోనికి వెళ్ళారు. కానీ ఇప్పుడు వారు ప్రత్యేకపరచబడ్డారు. వారిలో ఉన్నటువంటి ఈ లోక సంబంధమైనటువంటి అన్య దేవతలన్నీ పక్కన పెట్టేసి పశ్చాత్తాపడ్డారు కనుక ఇప్పుడు దైవజనుని యొద్దకు వచ్చి అడుగుతున్నారు, అయ్యా దేవుడు మాకు విజయాన్ని ఇస్తాడు, అయితే యెహోవా ఆ ఫిలిష్తీయుల చేతులను మమ్మల్ని రక్షించినట్లుగా నీవు ప్రార్థన చేయటం మానవద్దు, మా కొరకు నువ్వు ప్రార్థన చేస్తానే ఉండు అని చెప్పారు. వీరు కూడా ప్రార్థనలోనే ఉన్నారని నేను అనుకుంటున్నాను. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎప్పుడైతే వినండి చాలా అద్భుతంగా అక్కడ రాయబడినటువంటి మాట, ఎప్పుడైతే ప్రియులరా అలాగున ప్రార్థన చేయటం మానవద్దని మనవి చేసిన తర్వాత వెంటనే 9వ వచనంలో సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలుల పక్షంగా యెహోవాకు ఏం చేశాడండి? ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించాను. ఆమేన్. ఒక గొర్రె పిల్లను పాలు విడవనటువంటి ఒక శ్రేష్టమైన బలి అర్పించాడు. సర్వాంగ బలిని అర్పించి ఆ బలి అర్పించి దైవ సన్నిధిలో సమూయేలు ఇశ్రాయేలుల కొరకు ప్రార్థన చేస్తుంటుంటే ఆ ప్రార్థన ప్రభు అంగీకరించాడని. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇశ్రాయేలులో కలిగినటువంటి మార్పు ఒకటి ఏంటంటే అన్య దేవత ఆరాధన నుంచి బయటకు వచ్చారు. రెండోది పాపాత్ములమని వారు ఒప్పుకొని పరిశుద్ధపరచబడ్డారు. ఇలాగున మార్పు చెందిన వారి యొక్క ఆలోచన ఆశ ఒకటే, మాకు ఫిలిష్తీయుల బారి నుంచి మాకు విడుదల కావాలి అన్నటువంటిది వీరిది. అయితే వీరి కొరకు సమూయేలు ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే ఒక బలి ఇచ్చాడండి. ఏమిచ్చాడు? బలి ఇచ్చాడు. అది కూడా ఎలాంటి బలి ఇచ్చాడు? పాలు విడువనటువంటి ఒక గొర్రె. ఏంటండి? పాలు విడువనటువంటి, దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా చెప్తుంది, పాలు విడువనటువంటి ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా ఒక బలి అర్పించి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒక గొర్రె పిల్లను తీసుకొచ్చి బలి అర్పించాడండి. ఆ బలి ఆ యొక్క దహన బలి, ఆ సర్వాంగ బలి దేవుడు ఆగ్రానించుకున్నాడు. ఆ బలిని బట్టి ప్రార్థన ఆలకించాడండి. ఈ రాత్రి వేళలో ప్రియులరా, మన ప్రార్థనకు ముందు కూడా ఏదైనా బలి అర్పించాలా అంటే బలి అర్పించే అవసరం లేదు. ఎందుకంటే లోక పాపమును మోసుకొని పోవు వధింపబడిన దేవుని గొర్రె పిల్లైన యేసయ్య మన కొరకు బలిగా మార్చబడ్డాడు. ఆ రోజునైతే సమయంలో ప్రార్థన చేసేటప్పుడు బలి అర్పించి ప్రార్థన చేస్తాడు. అయితే ఈ రోజున మన ప్రార్థన ఆల్రెడీ యేసు ప్రభుల వారే మన కొరకు బలి అయిపోయారు కనుక ఆ గొర్రె పిల్లగా బలి అయ్యి మరి మరణాన్ని గెలిచి తిరిగి లేచి ఉన్నటువంటి ఆ గొప్ప దేవుడని యేసయ్య నామమును బట్టి మనము ప్రార్థన చేయాలి కష్టాల్లో. హల్లెలూయా కదండి. ఈ సర్వాంగ బలి అర్పింపబడిన తరువాత దేవుడు ఈ సమూయేలు చేసిన ప్రార్థన అంగీకరించాడు. మన జీవితాల్లో కూడా ఫిలిష్తీయులు మన మీదకు వస్తున్నప్పుడు, ఫిలిష్తీయులు మనపై దాడి చేస్తున్నప్పుడు, ఫిలిష్తీయుల వల్ల మనకు భయం కలుగుతున్నప్పుడు, ఫిలిష్తీయుల వల్ల మనకు ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు, ఫిలిష్తీయుల వల్ల మనము కొంచెం ప్రతికూల పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నప్పుడు మనము బలి అర్పించి ప్రార్థన చేయని అవసరం. ఎందుకంటే ఆల్రెడీ మన కొరకు బలిగా యేసయ్య మార్చబడ్డాడు కాబట్టి బలి అయి ఉన్నటువంటి అన్ని నామముల కన్నా పైనామమైన యేసయ్య నామమును బట్టి కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో మనము ప్రార్థన చేస్తే మన ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడండి. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా కనపరచదగిన క్రీస్తు నామము, యేసునామము. ఆమేన్. సాతాను శక్తి లయము, యేసునామము జయము, సాతాను శక్తుల్ లయము. హల్లెలూయా. ఈ రాత్రి వేళ ప్రభు మనతో మాట్లాడు. సమూయేలు ఎలా ప్రార్థన చేశాడు? ఒక బలి అర్పించి ప్రార్థన చేశాడు. ఈ రాత్రి వేళ మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే బలి అర్పించి మనము చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఎడ్ల రక్తం వల్లను, కోడెల రక్తం వల్లను, మేకల రక్తం వల్లను కాదు ప్రియులరా. పుణ్యాత్ముడైన, పాపము లేని, పరిశుద్ధుడై ఉన్న
యేసుక్రీస్తు యొక్క రక్తమే పాప క్షమాపణ కలుగుతుంది. ఆ రక్తము మన కొరకు చిందింపబడి ఉన్నది కనుక ఆ రక్తమును చిందించున్న యేసయ్య నామమును బట్టి ప్రార్థన చేయాలి. యేసయ్య అన్నాడు, ఇప్పుడు వరకు నా నామములో మీరు ఏది అడగలేదు, ఇప్పుడు మీరు నా నామమును ఏదైతే అడుగుతారో దానిని మీకు ఇస్తాను. అమ్మ మీరు వినండి ప్రియులారా, శృంగారం అనేటువంటి దేవాలయం, ఒక దేవాలయం ఉంది అపోస్తుల కార్యాలు. ఆ దేవాలయం దగ్గర నడవలేనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఏ వ్యక్తి అండి? పుట్టి కుంటివాడు అనుకోవచ్చు. వాక్యంలో ఉన్న మాట ఏంటంటే అతనికి 40 సంవత్సరాలు పైనే. ఆ సమయంలో అపోస్తులుడైనటువంటి పేతురు, యోహానులు దేవాలయంలోనికి వెళ్తున్నారు 3 గంటల సమయంలో ప్రార్థన చేయడానికి. అప్పుడు ఈ కుంటివాడు, ఈ భిక్షగాడు ఏం చేస్తున్నాడంటే, ఏ పని చేయలేడు కదని భిక్షమెత్తుకున్నాడు కనుక ఏదైనా వారి దగ్గర దొరుకుతుందేమని చేతులు చాపాడు. ఇప్పుడు ఈ అపోస్తులు ఏమన్నారనంటే, మనందరికీ తెలిసిందే, వెండి బంగారాలు మా యొద్ద, చెప్పండి, వెండి బంగారాలు మా యొద్ద, మరి ఏముంది వారి దగ్గర? అమ్మా ఏముంది? వెండి బంగారాలకు మించిన, ధనధాన్యాలకు మించిన, ఈ ప్రపంచంలో ఏ నామమైనా ఆ నామము కిందే ఉన్న శక్తి కలిగిన నామం. వారు చెప్పిన మాట ఏంటంటే, నజరేయుడని యేసు నామమును లేచి నడువయ్యా. లేచి నడిచాడా లేదా? నడిచాడు. అంటే ఆయన నామానికి ఆ శక్తి ఉంది. ఈ సమయంలో ఫిలిస్తీయులు, ఒకవేళ వ్యాధికే సాదృశ్యం కావచ్చు, ఫిలిస్తీయులు మనకి ఎదురవుతున్న కష్టాలకే సాదృశ్యం కావచ్చు. కొంతమందికి భయాలు ఉంటాయండి. ఏంటి ఆ భయం? అప్పులంటే, అప్పు చేస్తాం, అప్పును మనం తీర్చాలి కంపల్సరీ. దేవుని బిడ్డలంగా కొన్ని అవసరతలు ఉంటాయండి. మనం అప్పు చేసామనుకోండి, అప్పును తీర్చుకోకుండా అలా ఉండకూడదు. దేవుని బిడ్డలంగా కొంచెంగా అప్పులు తీర్చుకుంటూ మన రుణ భారాలు తగ్గించుకోవాలి. తీర్చం, కానీ అది మన తల మీదకి వచ్చేంత వరకు కూడా అలాగే పెట్టుకుంటాం. ఏమవుతుందంటే తెల్లవారితే అప్పులోడంటే భయపడే సందర్భాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కొంతమందికి రోగం అంటే భయం, కొంతమందికి నా ప్రియులరా దెయ్యాలంటే భయం, కొంతమందికి పరిస్థితులంటే భయం, కొంతమందికి వాళ్ళ క్లాస్ టీచర్ అంటే భయం, లేకపోతే కొంతమందికి వాళ్ళంటే భయం, వీళ్ళంటే ఏదో ఒక భయం ఉంది. ఆ భయమే ఫిలిస్తీయులు కావచ్చు. ఇప్పుడు ఆ భయము నీలోంచి పోవాలి. ఆ భయము నీలో కార్యం చేయకుండా ఆ భయాన్ని నువ్వు జయించాలనంటే సమూయేలు ప్రార్థనలా నీ ప్రార్థన కూడా ఉండాలి. సమూయేలు ఒక సర్వాంగ బలి నర్పించి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించాడండి. ఈ రాత్రి నీ బలి యేసు ప్రభులు వారు నీ కొరకు బలి అయ్యారు కనుక ఆ బలి అయ్యున్న యేసయ్య నామములో ప్రార్థించయ్యా, నాలో ఉన్న అప్పుల భయాన్ని తీసివేయి, నాలో ఉన్న వ్యాధి భయాన్ని తీసివేయి, నాలో ఉన్న ఈ దురాత్మల భయాన్ని తీసివేయి, నాలో ఉన్న భవిష్యత్తుతో ఉన్నటువంటి ఆ భయాన్ని తీసివేయి, ఆ ఫిలిస్తీయ ఆత్మను తొలగించి ప్రభు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతం చేస్తాడు ప్రియులారా. ఆమేన్. ఎందుకంటే ప్రభు మనలో పెట్టింది మనం పిరికివారుగా ఉండడానికి, ఆ పిరికితనముతో కూడినటువంటి ఆత్మను పెట్టలేదండి. దేవుని ఆత్మ మనలో ఉంది. మనం ధైర్యము కలిగిన వారంగా ఉండాలి. హల్లెలూయా. మీ పక్కతో చెప్పండి, ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉండమంటే సాయంత్రం వెళ్ళేసి వేసేయడం కాదండి. చాలామంది ఎక్కడికి వెళ్ళావయ్యా అంటే ధైర్యం పుచ్చుకోవడానికి వెళ్ళామంటాం. ఎక్కడికండి? అమ్మ మీకు తెలుసా లేదా? ఎక్కడికి వెళ్ళావయ్యా? అలా సెంటర్కి వెళ్ళొచ్చానండి. సెంటర్లో ఏముంది? ధైర్యం ఉంది. ఏముంది? ఏ ధైర్యం అది? ఆరోగ్యాన్ని పాడు చేసే ధైర్యం, కుటుంబాలను పాడు చేసేటువంటి ధైర్యం. మన ధైర్యం మందో, మన ధైర్యం మన కులమో, మన ధైర్యం మన యొక్క వర్గమో కాదండి. మన ధైర్యం యేసు నామము. అబ్బో రేపు మాపో బకెట్ తన్నేసిలా చెప్తున్నారు మీరు. అలా కాకుండా చెప్పాలి, యేసు నామము జయం జయము సాతాను శక్తుల్. ఆమేన్. హల్లెలూయా. యేసు నామము జయం జయము సాతాను శక్తుల్ లాయం కదండి. గొప్ప నామాన్ని మనం కలిగి ఉన్నాం. ఆ నామాన్ని అధికారంతో పలకాలి, ఆ నామాన్ని విశ్వాసంతో పలకాలి. ఇప్పుడు మీరు సమూయేలు గ్రంథంలోనికి వస్తే అలాగున ప్రార్థన చేయగా దేవుడు ఆ ప్రార్థన అంగీకరించాడు. ఇప్పుడు చదవండి 10వ వచనం, చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ వచనములో ఏదైతే జరిగిందో ఈ రాత్రి మన జీవితాల్లో కూడా అది జరుగునుగాక.
మనల్ని బట్టి కాదు, యేసయ్య నామమును బట్టి అది జరుగును కాక. ఇప్పుడు చదవండి, విశ్వాసంతో చదువుదాం, అందరం చదువుదాం. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిస్తీయులు యుద్ధము చేయుటకు ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. అయితే యెహోవా దినమున ఫిలిస్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలుల చేత, అబ్బా ఎంత అద్భుతమైన మాట ప్రియులారా, వీరింకా బలి అర్పిస్తూనే ఉన్నాడండి. దైవజనుడు ఇంకా ఆ సమూయేలు బలి అర్పించుచుండగానే ఆ ఫిలిస్తీయులందరూ ఇశ్రాయేలుల మీద యుద్ధాన్ని చేయడానికి వస్తే ఇప్పుడు దేవుడు వారి పక్షంగా యుద్ధం చేయడం ప్రారంభించాడు. ఆమేన్. దేవుడు వారి పక్షంగా యుద్ధం చేయడం ప్రారంభించాడు. దేవుడు యుద్ధం చేసేటప్పుడు దేవుడు ఎన్నుకున్నటువంటి గొప్ప ఆయుధాలు ఏంటంటే వాతావరణాన్ని దేవుడు వాడుకున్నాడండి. దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట, అక్కడ రాయబడిన మాట, వారి మీద ఏమి కురిపించాడు? మెండుగా ఉరుములను ఉరిమించి వారిని ఏం చేశాడండి? తారుమారు చేశాడంతే. హల్లెలూయా. ఈ రాత్రి వేళలో ప్రియులరా, నేను కూడా అదే చెప్తున్నాను మీకు. మనము కూడా ఇశ్రాయేలులో కలిగిన మార్పు కలిగి సమూయేలులాగా యేసయ్య నామం అనే అధికారము కలిగి విశ్వాసంతో ప్రార్థన చేస్తే మన శత్రువుల పైన దేవుడు ఏం చేస్తాడనంటే, మనం యుద్ధం చేయవలసిన వద్దండి, మనము ప్రార్థన చేస్తుండగానే దేవుడు ఉరుములు ఉరిమించి వారిని ఏం చేస్తాడు? తారుమారు చేస్తాడు. ఏం చేస్తాడండి? నిన్ను పాడు చేయడానికి వస్తారు, నిన్ను పాడు చేయడానికి అపవాది ప్రయత్నం చేస్తుంది. కానీ నువ్వు దైవ సన్నిధిలో ప్రార్థన చేస్తుండగానే ఈ రాత్రి ఏం చేస్తాడంటే, శత్రువు యొక్క ఆలోచనలన్నిటిని కూడా దేవుడు నాశనం చేసి ఆ శత్రువు యొక్క పన్నాగాలను, ఆ శత్రువు యొక్క సాహసాలన్నీ తారుమారు చేసి వారి పైన దేవుడు విజయాన్ని ఇస్తాడు. చెప్పండి గట్టిగా ఆమేన్. ఇశ్రాయేలు విషయంలో అదే జరిగిందండి. భయపడ్డారండి. ఎంత భయపడ్డారో అంత సునాయాసంగా దేవుడు విజయాన్ని ఇచ్చాడు. ఎంత భయపడ్డారో అంతగా దేవుని యొక్క సహాయం వారికి అందింది. దేవుడు ఉరుములు ఉరిమించాడు. ఫిలిస్తీన్లు అందరినీ కూడా వారిలో వారికే తారుమారు కలుగజేసి ఇశ్రాయేలులకు దేవుడు విజయం ఇచ్చాడు. ఇప్పుడు ప్రార్థన సఫలమైందా విఫలమైందా? సఫలమే అయ్యిందండి. యుద్ధం ఎవరు చేశారు? ఇశ్రాయేలులా దేవుడా? ప్రాముఖ్యంగా దేవుడి యొక్క సహాయం అందింది ఇశ్రాయేలు కూడా యుద్ధాన్ని. అంటే అందరూ కలిసి వస్తే వీరు నెగ్గలేరండి, వారు తారుమారైపోయారు కనుక ఇశ్రాయేలు వెళ్ళి పోరాడారు. దేవుని సహాయం అందింది. దేవుని సహాయం అందుకుని వారు విజయాన్ని పొందుకున్నారు. అందుకనే ఆ ప్రాంతానికి 11వ వచనంలో కూడా మనం చదువు, ఇశ్రాయేలు మిస్పాలో నుండి బయలుదేరి బేత్కేరు వరకు ఫిలిస్తీయులను తరిమి ఏం చేసేశారండి? హతము చేశారు. ఎవరి గురించి అయితే భయపడ్డారో వారినే తరిమేశారు ప్రియులారా. ఆమేన్. నేను అంటాను, ఈ రాత్రి నీలో ఏ భయం అయితే ఉందో ఆ భయాన్ని నువ్వు తరిమి కొట్టుదువుగాక. దేవుడు కృపిస్తాడండి. దేవుని కృప మనకుంటుంది. ఏ భయం అయితే మనలో ఉందో ఆ భయాన్ని తరిమే, ఆ భయానికే భయాన్ని కలిగించే కృప. ఇప్పుడు ఆ తరిమి కొట్టబడిన తర్వాత సమూయేలు ఒక అద్భుతమైనటువంటి పేరు పెట్టాడండి. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసుకొని మిస్పాకును షేనునకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం అని చేసినని చెప్పి దానికి ఏమని పేరు పెట్టాడండి? ఎబెనేజరు. కింద ఫుట్ నోట్లో ఉంటుంది, సహాయపు రాయి. ఇప్పుడు చెప్పండి, ఇశ్రాయేలుల యొక్క జీవితాలు మార్చబడ్డాయి. సమూయేలు ఒక అద్భుతమైనటువంటి ప్రార్థన, బలి, సర్వాంగ బలి అర్పించుతూ ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థన ఇశ్రాయేలుల యొక్క మార్పు. ఈ మార్పు దైవజనుని యొక్క ప్రార్థన చేసిన కార్యం ఏంటంటే, పరలోకపు దేవుని సహాయం అక్కడికి దిగి వచ్చిందండి. ఈ రాత్రి ప్రియులరా, నేను ముగిస్తుంటాను, అమ్మా నువ్వు ఉన్న స్థలాల్లోనే మనము దైవ సన్నిధిలో ఒకవేళ దేవునికి వ్యతిరేక్తము ఏదైనా మనలో ఉంటే ఇశ్రాయేలులాగా మార్చుకొని పశ్చాత్తాపపడి మన కొరకు బలిగా మార్చబడి ఉన్న యేసయ్య నామమును స్మరించుకుంటూ మన కొరకు సర్వాంగ బలిగా లేకపోతే సమస్తాన్ని దారబోసిన యేసయ్య నామమును స్మరించుకుంటూ ఉన్న స్థలాల్లో మనం ప్రార్థన చేయగలిగితే, ఎదుగు అలనాడు ఇశ్రాయేలుకు సహాయపు రాయిగా ఎబెనేజరుగా దిగి వచ్చి శత్రువులను తారుమారు ఎలాగూ చేసి ఇశ్రాయేలుకు విజయం ఇచ్చాడో, ఈ రాత్రి నీ కుటుంబానికి కూడా నా దేవుడు విజయాన్ని ఇచ్చునుగాక.
శత్రువులను తారుమారు చేసి వారికి అపజయాన్ని దేవుడు కలుగ చేయునుగాక. వారికి మాత్రమే కాదని సహాయపు రాయి. ఈ రాత్రి నీ దేవుడు నీకును సహాయపు రాయి. చెప్పండి ఆమేన్. నా దేవుడు, మన దేవుడు ఎలాంటి వాడు? మనకు సహాయం చేసేవాడు. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకో. అమ్మా, నేను ఇంకొక మాట అంటాం, మనం ఎప్పుడు కూడా ఒంటరం కాదు. అది ఎవరైనా ఎప్పుడు ఒంటరం కాదు. దేవుడు ఎప్పుడు మనకు సహాయం చేసే దేవుడు అండి. బెర్షెబారణ్యములో హాగరు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు సహాయం చేయలేదా? ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మివేయబడినప్పుడు యోసేపునకు దేవుని సహాయం అందలేదా? కెరీతు వాగు దగ్గర ఒంటరివాడుగా ఉన్నప్పుడు ఏలియాకు దేవుని సహాయం అందలేదా? మనం ఎందుకు అవిశ్వాసం ఉంచాలి? ఈ రాత్రి నిశ్చయంగా నువ్వు ప్రార్థన చేయగలిగితే, విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయగలిగితే, నిస్సహాయ స్థితిలో ఉన్న నీకు నా దేవుడు సహాయపు రాయిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. కళ్ళు మూసుకుందాం. ఉన్న స్థలాల్లోనే మోకరించడానికి ప్రయత్నం చేయండి. మోకరించలేకపోతే లేచి నిలబడదాం. దైవ సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి ఒకటే మన ప్రార్థన, సహాయపు రాయి ఎబెనేజరుగా దేవుడు మనకు ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఎబెనేజరుగా ఆయన మనకు ఉండడానికి ఇష్టపడుతున్నాడు. అయితే మన ప్రార్థన ఒక అద్భుతంగా ఈ రాత్రి మనం చేద్దాం ప్రియులారా. ఒకవేళ మనలో ఏవైనా దేవునికి వ్యతిరేక్తమైన కార్యాలు ఉన్నాయేమో, ఇశ్రాయేలు వెంటనే మానేశారండి. దైవజనుడు సమయాలు చెప్పాడు, అయ్యా ఎందుకు మీరు అలా ఉన్నారు? దేవుని మహిమ మరలా మన మధ్యకు రావాలి, దేవుని సన్నిధి మరలా మన మధ్యకు రావాలి, దేవుని ప్రసన్నత మన మధ్యకు రావాలి. అయితే మీరు శుద్ధి చేయబడాలి కదా. మీ మధ్యన బయలు దేవత, అస్తరోతు దేవతలను తీసి పడవేయండి అని చెప్పగా వారు మార్పు చెందారు, పశ్చాత్తాపడ్డారు, ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేశారు. వారు మాత్రమే కాదు, వారి కొరకు దైవజనుడైన సమూయేలు కూడా సర్వాంగ బలి అర్పించి ప్రార్థన చేస్తున్నాడు. వారిలో కలిగిన మార్పు ఇక్కడ బలితో, శ్రేష్టమైన బలితో చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి శత్రువులను తారుమారు చేసేసాడండి. శత్రువులను తారుమారు చేసేసాడు. వారి మీదకి ఇదిగో దుష్పన్నాగాలను పన్నుతూ ఇశ్రాయేలును పాడు చేయాలని, ఇశ్రాయేలును నాశనం చేయాలని ఫిలిస్తీయుల ఆలోచనలన్నీ కూడా తారుమారు చేసేశాడు. మేము సునాయాసంగా నెగ్గేస్తామని అనుకున్నారు ఫిలిస్తీయులు, కానీ పిరికితనంతో పారిపోయే విధంగా దేవుడు అద్భుతం చేయలేదా? ఎబెనేజరుగా వారికి ఉండలేదా? ఎబెనేజరే వారికి సహాయం చేయలేదా? ఈ రాత్రి నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో దేవునికి తెలుసు. ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నావో దేవునికి తెలుసు. ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నావో నీ ప్రభువు చూస్తున్నాడు. ఒకవేళ మనుషులు ఎవరు కూడా అర్థం చేసుకోకపోయినా నీ దేవుడు నిన్ను అర్థం చేసుకుంటాడు, నీ పరిస్థితిని అర్థం చేసుకుంటాడు, నీ స్థితిగతులను అర్థం చేసుకుంటాడు. మనుషులైతే సహాయం చేయడానికి కొంచెం ఆలోచన చేస్తారేమో, కానీ నీ దేవుడు ఎప్పుడు కూడా నీ కొరకు సిద్ధమే. నువ్వు నాకు సహాయం చేయి ప్రభువా, ఎబెనేజరుగా నా జీవితంలో ఉండు ప్రభువా అంటే నీకు నువ్వు సహాయం చేసే దేవుడు ఆయన. కన్నులెత్తి, చేతులెత్తి, ఎలుగెత్తి దైవ సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఒకవేళ నాలో ఏదైనా పాపం ఉంటే నన్ను క్షమించు నాయన. నీకు వ్యతిరేక్తంగా నేను ఏదైనా చేస్తే నన్ను మన్నించు ప్రభువా. నా పాపముల విషయమే నేను పశ్చాత్తాపడుతున్నాను అయ్యా. నన్ను క్షమించండి, నన్ను మన్నించండి. ఇదిగో నాలో ఏ భయం ఉందో నువ్వు చూస్తున్న దేవుడు నాయన. ఇశ్రాయేలుకైతే ఫిలిస్తీయుల భయము చేత వారెంతో అయ్యా దుఃఖములోకి, భయములోనికి వెళ్ళిపోయారయ్యా. నాలో ఏ భయం ఉందో నువ్వు చూస్తున్న దేవుడు. నేను ఏ విషయాల్లో నాయన ఇదిగో ప్రభా కలవరము చెందుతున్నానో నువ్వు చూస్తున్న దేవుడు. ఆ భయములో నాకు విజయాన్ని దయచే, ఆ వ్యతిరేకతలో నాకు విజయాన్ని దయచే. అలనాడు ఫిలిస్తీయులపై ఇశ్రాయేలుకు విజయంలో సహాయం చేస్తావు కదా. ఈ రాత్రి నాకును, నా కుటుంబానికి, నా బిడ్డలకు, నా సమస్తానికి మీరే సహాయము చేయండి నాయన. సహాయము చేయండి, సహాయము ఆపత్కాలములలో నమ్ముకొనదగిన సహాయకుడా, నీ సహాయం
సహాయం కొరకే, నీ సహాయం కొరకే నీ వైపుకు చేతులెత్తుతున్నానయ్యా. నీ సహాయమును నాకు దయచేయి నాయన. అయ్యా నాకు సహాయము చేయండి నాయన. నన్ను ఆదుకో ప్రభువా. అయ్యా నాపై కృప చూపు, నాపై కృప చూపు నాయన అని మన కుటుంబముల కొరకు, దేవుని సహాయము కొరకై, దేవుని సహాయము కొరకై దేవుని సన్నిధానంలో మనమందరం వెలుగెత్తి ప్రార్థన చేద్దాం. ప్రభువా మాకు సహాయము చేయి నాయన. ప్రభువా మాకు సహాయము చేయి నాయన. ఆర్థిక ఇబ్బందులలో మాకు సహాయము చేయి నాయన. కుటుంబ సమస్యలలో మాకు సహాయము చేయండి నాయన. ఇదిగో శరీరంలో ఉన్నటువంటి అనారోగ్యముల విషయములలో, స్వస్థత విషయములో అయ్యా నీ సహాయమును మాకు దయచే, నీ సహాయమును మాకు దయచే. ఇప్పుడే మమ్మల్ని ఆదుకో నాయన. ఇప్పుడే మమ్మల్ని ఆదుకో నాయన. ఇప్పుడే మమ్మల్ని ఆదుకో. నీవే మా దిక్కయ్యా, నీవు తప్ప మాకు వేరే ఆశ్రయం ఎవరు లేరయ్యా. మా బిడ్డల విషయంలో మీరు సహాయము చేయండి నాయన. మా కుటుంబాల విషయంలో సహాయం చేయండి నాయన. మా బిడ్డల భవిష్యత్తు విషయంలో సహాయము చేయండి అయ్యా. సహాయపు రాయిగా మీరు ఉండండి నాయన. ఎబెనేజరుగా నీవు ఉండండి నాయన. నీవు మాత్రమే చేయగలవయ్యా. నీవు మాత్రమే చేయగలవు. నీవు మాత్రమే చేయగలవయ్యా. నీవు మాత్రమే చేయగలవు. మా దిక్కు నీవేనయ్యా. దయచూపు యేసయ్యా. మా సర్వం నీవేనయ్యా. దయచూపు యేసయ్యా. మా దిక్కు నీవేనయ్యా. దయచూపు యేసయ్యా. మా సర్వం నీవేనయ్యా. దయచూపు యేసయ్యా. నూతన కార్యములు, ఆశ్చర్య కార్యములు, బలమైన కార్యములు, అంతులేని కార్యములు, నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు నీవు మాత్రమే చేయగలవయ్యా. నీవు మాత్రమే అందరూ ఈ మాట, నీవు మాత్రమే చేయగలవయ్యా. నీవు మాత్రమే చేయగలవు. నీవు మాత్రమే చేయగలవయ్యా. నీవు మాత్రమే చేయగలవు. నీవు మాత్రమే చేయగలవయ్యా. నీవు మాత్రమే చేయగలవు. మా దిక్కు నీవేనయ్యా. దయచూపు యేసయ్యా. మా దైవం నీవేనయ్యా. కరుణించు యేసయ్యా. అందరూ స్మరము తెరిచి, మా దిక్కు నీవేనయ్యా. దయచూపు యేసయ్యా. మా సర్వం నీవేనయ్యా. దయచూపు యేసయ్యా. ఆశ్చర్య కార్యములు, ఘనమైన కార్యములు, బలమైన కార్యములు, అంతులేని కార్యములు నీవు మాత్రమే చేయగలవయ్యా. నీవు మాత్రమే అయ్యా. మా కుటుంబాలలో నీవు మాత్రమే అయ్యా. అయ్యా నీవు మాత్రమే అందరూ మనసా నీవు మాత్రమే యేసయ్యా. యేసయ్యా నీవు మాత్రమే చేయగలవు. నీవు మాత్రమే చేయగలవయ్యా. నీవు మాత్రమే చేయగలవు. అవునయ్యా, నీవు మాత్రమే చేయగలవయ్యా. నీవు మాత్రమే అద్భుతములను చేయగలిగిన వాడవయ్యా. ఫిలిస్తీయుల పైన విజయమునివ్వగలిగిన దేవుడవయ్యా. మా భయములను తొలగించగలిగిన దేవుడు. మా కుటుంబాలను ఆశీర్వదించగలిగిన దేవుడు. మా పోరాటాలలో మాకు విజయమునివ్వగలిగిన దేవుడవయ్యా.
ఈ రాత్రి నీవు మాత్రమే సహాయము చేయగలిగిన దేవుడు అయ్యా. ప్రార్థన చేద్దాం, అందరం ప్రార్థించేద్దాం, అందరం ప్రార్థించేద్దాం. ఎవరు మౌనంగా ఉండకండి, ఎవరు దయచేసి నిద్ర మత్తుల్లోనికి వెళ్ళకండి. మెలకువ కలిగి, ఆత్మతో తీవ్రత కలిగి, ఆత్మలో రేపబడి పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో చేసే కొద్ది నిమిషాలు ప్రార్థనైన బలముగా దైవ సన్నిధిలో ఎలుగెత్తి మనం అందరం కూడా ప్రార్థించుదాం, అందరం కూడా ఏకీభవించుదాం. స్తోత్రం 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 స్తోత్రములు నాయన, స్తుతి నాయన, స్తుతి నాయన, స్తుతి నాయన, స్తుతి నాయన, స్తుతి నాయన. సర్వశక్తివంతుడా, సర్వోన్నతుడా, సర్వకృపానిధి, ఘనుడవయున్న మా దేవా, నీ ఘనమైన పరిశుద్ధమైన మహిమగల మహోన్నతమైన నామమునకు తండ్రి వేలాది వందనాలు వందనాలు, కృతజ్ఞత స్తుతులు, స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాము నాయన. మాపై మీరు చూపినటువంటి నీ అపారమైన ప్రేమ, కృప, కనికరములు కొరకు నీకు స్తోత్రాలు. ఈ 2025వ సంవత్సర కాలములో జూలై మాసము 27వ దినము 28వ దినము వరకును మమ్మల్ని మీరు సజీవులుగా దాచి కాచి భద్రపరిచి నాయన నీ మందిరావరణమునందు జరుగుతున్నటువంటి 21 దినముల ఉపవాస ప్రార్థన కూడికలలో అయ్యా ఈ 16వ దినము ప్రార్థన కూడికలో పాల్గొనడానికి మీరు చూపిన సహాయం కొరకు నీకు వందనాలు అయ్యా. ఈ ప్రార్థన కూడికలో పాటల ద్వారా, ఆరాధన ద్వారా నిన్ను మహిమపరచడానికి నీ ఆత్మ సహాయమునిచ్చారు అయ్యా. వాక్య ధ్యానములు మేము ఉంటుండగా ఈ దినమున ఇదిగో దైవజనుడైనటువంటి నాయన సమూయేలు చేసినటువంటి ప్రార్థన మీరు మాకు అయ్యా నేర్పి ఉన్నారు నాయన. ఆ సందర్భాన్ని మేము ఆలోచన చేస్తున్నప్పుడు, సమూయేలు ఇశ్రాయేలు కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఇశ్రాయేలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, ఎలాంటి మార్పులోకి వచ్చారు నాయన జ్ఞాపకం చేస్తూ వచ్చారు. సమూయేలు కూడా ఎలాగున ప్రార్థన చేశాడు. మార్పు చెందిన ఇశ్రాయేలు కొరకు బలిగా ఒక గొర్రె పిల్లను అర్పించి ప్రార్థన చేయగా ఫిలిస్తీయులను మీరు తరిమారయ్యా, ఫిలిస్తీయులను తారుమారు చేశారయ్యా. భయపడిన వీరే వారిని తరిమి విజయాన్ని పొందుకున్నారయ్యా. వారికి మీరు సహాయం చేసినట్లుగా ఈ రాత్రి మాతో మాట్లాడారు నాయన. మేము వాక్యాన్ని నమ్ముతున్నాం. అలనాడు నాయన సమూయేలు ప్రార్థన చేయగా నాయన ఇశ్రాయేలుకు ఎలా విజయం ఇచ్చే సహాయం చేశావో, ఈ రాత్రి మేము ప్రార్థన చేస్తుండగా ఇదిగో సర్వశక్తి కలిగిన, ప్రభావము కలిగిన అన్ని నామముల కన్నా పై నామమైన నజరేయుడైన యేసు క్రీస్తు వారి యొక్క నామములో మేము ప్రార్థన చేస్తుండగా ఈ రాత్రి నాయన నీ బిడ్డలందరికీ ఎబెనేజరుగా మీరు ఉండండి నాయన, ఎబెనేజరుగా మీరు ఉండండి ప్రభువా. నీ సహాయం బిడ్డలకు దయచేయి తండ్రి. ఏ కష్టములో, ఏ బాధలో, ఇబ్బందులో, ఏ ప్రతికూలతలో బిడ్డలు ఉన్నారో అయ్యా ఈ రాత్రి నీ సహాయం చేత నీ బిడ్డలు నడిపించబడాలయ్యా. నీ సహాయం చేత ఆదరించబడాలి, నీ సహాయం చేత బలపరచబడాలి, నీ సహాయం చేత నాయన నిలబెట్టబడాలి ప్రభువా. అయ్యా కృప వెంబడి కృప వెంబడి కృప వెంబడి కృప వెంబడి కృప చూపుతూ మీరు నడిపించండి నాయన. ఎవరైతే నీ సహాయకులుగా కన్నీటితో, రోదనతో, వేదనతో, బాధతో నీ సన్నిధిలో ఉంటున్నారో అయ్యా బిడ్డలేక కన్నీటిని తుడిచి నాయన మీరే అద్భుతంగా సహాయం ఇచ్చండి. వ్యాధులలో స్వస్థతనివ్వండి నాయన, బలహీనతలో బలపరచండి నాయన, అనారోగ్య పరిస్థితులలో నాయన ఆరోగ్యమును దయచే తండ్రి నీకు స్తోత్రాలు. కుటుంబ సమస్యల్లో సమాధానమును నాయన మీ సహాయమును దయచున్న, ఆర్థిక ఇబ్బందులు తొలగే విధంగా ఆర్థికంగా మీరు సహాయమును దయచేయమని వేడుకుంటున్నాం. బిడ్డల భవిష్యత్తుల విషయంలో సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి నీకు స్తోత్రాలు. అపవాది యొక్క శోధనల విషయంలో బిడ్డలకు మీరే సహాయమునిచ్చి ధైర్యపరచమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము నాయన. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఈ రాత్రికాల సమయంలో నేను మేమందరం ఏకీభవించి ఏకమనసుతో ప్రార్థన చేస్తున్నాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2 వచనముల ప్రకారముగా ఈ భూమి మీద ఉన్న మనుషులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాము నాయన. అందరికీ రక్షణ మారు మనసును మీరు దయచేయమని వేడుకుంటున్నాము నాయన. రక్షణ లేని మారు మనసు లేని వారికి రక్షణ మారు మనసును దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి నీకు స్తోత్రాలు. అయ్యా ప్రపంచంలో ఉన్న ప్రతి దేశమును జ్ఞాపకం చేసుకుని ఆయా దేశములపై నీ కరుణాహస్తము నుంచి ఆశీర్వదించండి నాయన. ఆయా దేశాల్లో నెమ్మదిని, శాంతిని, సమాధానమును దయచేయండి. పరిపాలిస్తున్నటువంటి నాయకులకు సైతం సమయోచితమైన జ్ఞాన వివేకములనిచ్చి ప్రతి దేశంలో శాంతియుతమైన, నీతియుక్తమైన పరిపాలన జరుగునట్లుగా నాయన నీవే కృపను విస్తరింప చేయమని ప్రార్థన చేస్తున్నాను నాయన. నీకు స్తోత్రాలు నాయన. ఈ రాత్రికాల సమయంలో నేను ప్రపంచ దేశంలో ఎంతో మంది తీవ్రవాదులు, ఉగ్రవాదులు, నరహంతకులు, దొంగలు, లోబులు, వ్యభిచారులు, ఉన్మాదులు ఎంతో మంది ఉంటున్నారయ్యా. వారందరికీ రక్షణ మారు మనసును మీరు కలుగు చేయమని వేడుకుంటున్నాము నాయన. యెరూషలేమునకు క్షేమమును దయచేయండి. యెరూషలేము చుట్టూ నీ కంచె వేయమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. యెరూషలేముపై నీ కృప చూపమని ప్రార్థన చేస్తున్నాము నాయన. అయ్యా ఆత్మీయ నాయన యెరూషలేము అనబడిన నేటి సార్వత్రిక సంఘము కొరకు వందనాలు. నేటి సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి డినామినేషనల్ భేదాలు, సిద్ధాంతపరమైన విభేదాలు
విభేదాలు తొలగిపోయి నీ వాక్యానుసారంగా ఆత్మ సంబంధమైన ఐక్యతలో అయ్యా సంఘము కట్టబడినట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాము నాయన. అయ్యా ఈ యొక్క రాత్రికాల సమయంలో మీరు మాకు అనుగ్రహించిన మా దేశము భారతదేశము కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. యేసయ్యా మా దేశమును దీవించండి, యేసయ్యా మా దేశమును స్వస్థపరచండి, యేసయ్యా మా దేశంపై నీ బలమైన బాహువును చాపి బలపరచమని వేడుకుంటున్నాము నాయన. మా దేశంలో ఉన్నటువంటి ప్రతి కీడు తొలగిపోవాలి, ప్రతి శోధన తొలగిపోవాలి, ప్రతి దురాత్మ శక్తులు లయమైపోవాలి, ప్రతి దురాత్మల యొక్క బలిపీఠాలు కూలిపోవాలి యేసు నామములో తండ్రి. అయ్యా అయ్యా కృప చూపండి, కృప చూపండి. మా దేశమును పరిపాలిస్తున్న నాయకుల కొరకును, అధిపతుల కొరకును, అధికారుల కొరకు నీకు స్తోత్రాలందరికీ మంచి ఆరోగ్యములనిచ్చి, సమయోచితమైన జ్ఞాన వివేకములనిచ్చి, దేశంలో న్యాయమైన పరిపాలన, నీతియుక్తమైన పరిపాలన జరుగునట్లుగా సహాయం చేతండి. నీకు వందనాలు. భేదవాడని గొప్పవాడని, కుల భేదాలని, మత విభేదాలు ఎక్కడ లేకుండా నాయన ఓ రాజ్యాంగబద్ధమైనటువంటి చక్కని పరిపాలన జరుగునట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాము నాయన. అయ్యా దేశంలో నాయన కలుగుతున్నటువంటి మతాల మధ్యన విభేదాలు, కులాల మధ్యన విభేదాలు తొలగిపోవాలయ్యా. ప్రత్యేక క్రైస్తవ సంఘాన్ని మీరు బలపరచండి అయ్యా. క్రైస్తవ సంఘం కలిగి అయ్యా నీ వాక్యానుసారంగా నడిపించబడడానికి సహాయించినట్టు నార్త్ ఇండియాలో, సౌత్ ఇండియాలో కూడా సంఘానికి శ్రమలు విస్తరిస్తున్న ఈ తరుణంలో ఏ సంఘము బలహీనం అయిపోకూడదయ్యా. అయ్యా నీ సంఘం బలహీనం కాకుండా శ్రమలో ఇంకో బలముగా పనిచేయడానికి, శ్రమలలో నీ ప్రేమ చూపించడానికి అయ్యా నాయన మరణమే వచ్చిన వెనకొడుగేయకుండా మరణాన్ని కూడా ధైర్యంగా ఎదుర్కొనడానికి అయ్యా మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నా. ఎక్కడైతే శ్రమలు ఎదురవుతున్నాయో ఆ శ్రమలలో సంఘాన్ని ఉజ్జీవపరచమని ప్రార్థన చేస్తున్నాను నాయన. నీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మీరు మాకు అనుగ్రహించి ఉన్నటువంటి అయ్యా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమును దీవించండి. మా యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాను జ్ఞాపకం చేసుకునండి. మా రాజుల నియోజకవర్గం అంతటిపై నీ కృప చూపి నడిపించండి అయ్యా. మరి ప్రత్యేక మా సకినేటిపల్లి మండలం కొరకు, సకినేటిపల్లి గ్రామం అంతటి కొరకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా. దీవించిన గ్రామంలో అన్ని కుటుంబాలపై నీ కృప చూపి నడిపించి నాయన సహాయం చేయండి. మా గ్రామంలో సంచరిస్తున్న ఆకాశ మండలం అందున ప్రతి దురాత్మ అంధకార శక్తులను, శక్తి కలిగిన ప్రభావం కలిగిన నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాము నాయన. నీకు స్తోత్రాలు నాయన. అయ్యా మా సంగనేటిపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది యవనస్తులైన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాము నాయన. ఎంతో మంది బిడ్డలు విలువైన జీవితాన్ని నాయన ఇదిగో మద్యపానమునకు బానిసలైపోయి, డ్రగ్స్కి బానిసలైపోయి, గంజాయికి బానిసలైపోయి, లోక సంబంధమైనటువంటి అలవాట్లకు బానిసలైపోయి నాయన ఎన్నో విలువైన జీవితాలను పాడు చేసుకున్నారు, ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నారయ్యా. తల్లిదండ్రులకు దుఃఖాన్ని కలుగ చేస్తున్నారు నాయన. అలాంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. ఆ పాపపు బంధకాల నుంచి విడుదలను కలుగొచ్చండి. ఆ పాపం పట్ల వారిలో అసహ్యతను కలుగొచ్చేయండి. రక్షణ మారు మనసును వారిలో కలుగొచ్చేయండి నాయన. దమస్కు మార్గములో సౌలుతో మాట్లాడి పౌలుగా మార్చినట్లుగా అయ్యా మీరే అద్భుత కార్యములను జరిగించమని ప్రార్థన చేస్తున్న యవనస్తులను, పెద్దలను, ఎవరైతే పాపపు బంధకాలు ఉన్నారో వారందరినీ మీరు మార్పులోనికి తీసుకురామని ప్రార్థన చేస్తున్నాము నాయన. అయ్యా మా ప్రాంతంలో సంచరిస్తున్న వ్యభిచారపు దురాత్మ తొలగిపోవాలయ్యా. యెజబెల్ ఆత్మ యేసు నామములో తొలగిపోవాలి తండ్రి. అయ్యా కృప చూపండి, కృప చూపండి, కృప చూపండి, కృప చూపండి, కృప చూపండి తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా. ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో వేడుకుంటున్నాం అయ్యా. మీరు మాకు అనుగ్రహించినటువంటి మా పేట, సువర్ణపేట అంతటి కొరకు నీకు వందనాలు నాయన. మా సంఘం అంతటిని దీవించండి అయ్యా. పేటలో ఉన్న ప్రతి కుటుంబాలలో నీ కృప, నీ కాపుదల, నీ బలమైన సన్నిధిని తోడుగా ఉంచి అయ్యా ప్రతి కుటుంబములను మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాము తండ్రి. నీకు వందనాలు అయ్యా. పెద్దలైన వారిని, యవనస్తులైన వారిని, స్త్రీలైన వారిని, చిన్న బిడ్డలైన వారిని అందరినీ కూడా మీరు దీవించి బలపరిచి నీ రాకడ కొరకు ఆయత్తపరచండి తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. 21 దినముల ప్రార్థన కూడికలలో కొన్ని ప్రత్యేకమైన ప్రార్థన వస్త్రతుల కొరకు నీ సన్నిధిలో వేడుకుంటున్నాము నాయన. నల్లి సునంద గారి కొరకు ప్రార్థన చేస్తున్న కువైట్ దేశంలో నీ బిడ్డ చేస్తున్నటువంటి ఉద్యోగాలు సంపూర్ణమైన ఆరోగ్యం నీ కుమారునికి దయచేయండి. లీలక్ని కూడా మీరు బలపరిచిన కృప చేత నింపి నడిపించండి. నల్లి బన్ని పండు వారి విద్యాభ్యాసంలో జ్ఞానమునిచ్చి మీరు నడిపించండి. దీపాటి భారతి గారికి ఉన్న బలహీనతలో మీరు ఇస్తున్న ఆరోగ్యం కొరకు వందనాలు. ఇంకొన పరిపూర్ణమైన స్వస్థత ఆరోగ్యమునివ్వండి. ఎం లలిత కుమార్ గారికి నాయన అక్క విషయంలో మీరు అద్భుతం చేయండి. ఉద్యోగ విషయంలో ఏదో ఒక అద్భుత కార్యము నాయన మీరు జరిగించండి నాయన. నీకు స్తోత్రాలు. నల్లి వరలక్ష్మి గారికి ఉన్నటువంటి నాయన ప్రతి బలహీనతలో స్వస్థతను దయచేయండి. ఎలీషరాజు గారు దూరదేశాల వారు చేస్తున్న ఉద్యోగంలో పనుల్లో క్షేమమును దయచేయండి. దీపాటి రాజేష్ అనిత గారికి ఇరువురికి మంచి ఉద్యోగాలను దయచేయండి అయ్యా. జెస్సీ యొక్క స్కూల్ విషయాల్లో కృప చూపండి. జ్యోతి యొక్క పోస్ట్ బిఎస్సీ విషయంలో అద్భుతం చేయండి. జయనంద్ గారి పెన్షన్ విషయంలో కార్యం జరిగించండి. జయశ్రీ గారికి సంపూర్ణమైన ఆరోగ్యమును ఇవ్వండి అయ్యా. కే లక్ష్మి గారికి సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి. కె సత్యనారాయణ గారికి ఆరోగ్యమును దయచేయండి. కె నాగమణి గారి, శుభలక్ష్మి గారికి సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి. కె మహేష్ గారికి ఆరోగ్యమును మీరు ప్రసాదించండి నాయన. జీ ప్రియాంక గురం ప్రియాంక కొరకు ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ప్రియాంకకు ఉన్నటువంటి బలహీనతలో మీరు స్వస్థతను దయచేతండి. నీకు వందనాలు చెల్లించు
సమర్పించుకుంటున్నాము నాయన. అయ్యా నాయన వివాహ విషయంలో మీరు అద్భుతం జరిగించండి. మనిషి యొక్క చదువులో జ్ఞానమునివ్వండి, జోషువ చదువులో జ్ఞానమునివ్వండి. రామారావు గారికి నాయన ప్రత్యేకంగా మీ కృప చేతను మీ స్వస్థతను దయచండి. కుమారకు చేతిలో ఉన్న ఆ బలహీనతలు మీరు తొలగించి బలపరచండి నాయన. మరియమ్మ గారికి ఆరోగ్యమునివ్వండి. అయ్యా వి లావణ్య గారి యొక్క కుటుంబమును దీవించండి. ఫైనాన్షియల్ ప్రాబ్లం నుంచి విడుదలను దయచేసి కుటుంబం అంతటికి రక్షణ ఆరోగ్యమును దయచేయండి. వి కీర్తన గారికి ఆరోగ్యమును దయచేయండి. వినయ్ గారికి రక్షణ మారు మనసును దయచే. కే త్రిపుర గారికి మానసిక ఆందోళన నుంచి విడుదలను దయచేయండి. నల్లి మౌనిక దుబాయ్ దేశంలో ఉద్యోగ ప్రయత్నాలు సహాయించండి నాయన. భవిష్యత్తు విషయంలో అద్భుతం చేయండి నాయన. బి నాని గారికి ఉద్యోగం దయచండి. బి శిరీషకు రక్షణ దయచండి. నేను జాయిస్ మేరీ విద్యాభ్యాసంలో జ్ఞానమునివ్వండి. అన్నయ్య ఆనంద్ మోహన్ గారు దూరదేశం వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్న మార్గంలోని సరళము చేయండి. అయ్యా కాళిదాస్ బాబీకి సంపూర్ణమైన ఆరోగ్యమునివ్వండి. కే సువార్త గారికి సంపూర్ణమైన ఆరోగ్యమునివ్వండి. గొలమంద నరేష్ గారికి ఆరోగ్యమునివ్వండి. చెవి వినికిడి విషయంలో అద్భుతం చేయండి. నరేష్కి శాంతకుమారికి గర్భఫలమును దయచేయండి. నేను గొల్ల ఆనంద్ గారి కొరకు వందనాలు. ఆరోగ్య విషయంలో ఉద్యోగ విషయంలో క్షేమమునివ్వండి. వారి సంపూర్ణ కుటుంబం అంతటికి రక్షణ భాగ్యమును దయచేయండి. టీ చిట్టుబాబు గారికి ఉన్న కిడ్నీ ప్రాబ్లంలో స్వస్థతను దయచేయండి. అయ్యా చంద్రకాంతమ్మ గారికి ఆరోగ్యమునివ్వండి. శరత్ బాబు గారి వివాహ విషయంలో సహాయం చేయండి. టీ నాయన రోజిత్ నాయన అయ్యా రోహిత్ గారి యొక్క నాయన ఆటో ఆపరేషన్ విషయంలో సహాయం చేయండి నాయన. నీకు స్తోత్రాలు. రంజిత్ గారి ఆటో ఆపరేషన్ విషయంలో సహాయం చేయండి. దుబాయ్ దేశంలో నల్లి చిట్టుబాబు గారి సుష్మా గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారు పనిలో క్షేమమునివ్వండి. విద్యాసాగర్ గారు సుజాత గారి ఉద్యోగాల్లో క్షేమమునివ్వండి. అయ్యా వడ్డీ రవి గారు నాయన జ్యోతి గారు వారి పెద్ద కుమారుడు నవీన్ గారు ఉద్యోగాల్లో క్షేమమునివ్వండి. నవీన్కి నితిన్ విషయంలో నీ కృప చూపి నాయన రక్షణలో స్థిరపరచండి. యు లక్ష్మి గారికి సంపూర్ణమైన ఆరోగ్యమునివ్వండి. అయ్యా బల్ల బేబీ గారు రాజ్ కుమార్ గారి కుటుంబమును దీవించి నీ కుటుంబం అయ్యా ప్రియ కుటుంబంలో క్షేమమునివ్వండి. నల్లి నవీన్ గారికి నాయన నవీన్ గారికి గవర్నమెంట్ జాబ్ వచ్చే విధంగా సహాయించండి. కే ప్రైజ్ యొక్క విద్యాభ్యాసంలో సహాయం చేయండి. అయ్యా బ్లెస్ చేస్తున్న ఉద్యోగాల బిడ్డలకు క్షేమమునిచ్చి ఆరోగ్యమునివ్వండి. బేబీ సరోజన గారి కాలు నొప్పులు స్వస్థతనివ్వండి. బంటి ఏకనైనా ఫస్ట్ ఇయర్ స్టడీస్లో మీ కృపనిచ్చారు. తదుపరి విద్యాభ్యాసంలో కూడా బిడ్డకు తోడుగా ఉండండి. అయ్యా మాధవరావు గారి ఉద్యోగంలో సహాయం చేయండి నాయన. షోల్డర్ పెయిన్ల విషయంలో స్వస్థతను దయచేయండి. నల్లి వర్మ జాబ్ చేంజ్ అవ్వాలనుకున్నాడు నాయన. బిడ్డకు సహాయం చేయండి నాయన. నీలో ఎదగడానికి కృపనివ్వండి. వివాహ విషయంలో సహాయం చేయండి. రవికిరణ్ గారి జాబ్ విషయంలో సహాయం చేయండి. షారు అనుకున్నటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదలను కలుగొచ్చండి. స్పిరిచువల్గా బలపరచండి. వాళ్ళన్న జాబ్ మారాలని ప్రయత్నం చేస్తున్న అద్భుతం చేయండి. తల్లి గారికి ఆరోగ్యమునివ్వండి. అయ్యా ఇజ్రాయెల్ దేశంలో సరోజ్ గారి యొక్క ఫ్యామిలీ అంతటిని జ్ఞాపకం చేసుకుని నేను ఆంటీ గారిని మీరు బలపరచండి. వారి ఇంటి నిర్మాణంలో ఎదురవుతున్న ఆటంకాలు తొలగిపోనట్లుగా సహాయం చేయండి. వారి భర్త గారికి ఉన్న బలహీనతలో బలపరిచి ఆరోగ్యమును దయచండి. కుమార్తెకున్న బలహీనతలో స్వస్థతనివ్వండి. సుదీప్తి సన్ని గారికి గర్భఫలమునివ్వండి. బన్ని గర్భవతిగా చక్కని సులభమైన ప్రసవమును దయచండి. కుమారి దాస్ గారు హైదరాబాద్లో వారి కుటుంబం జ్ఞాపకం చేసుకునండి. వారి బిడ్డల కుటుంబములన్నిటిపై మీ కృపను ఆవరింప చేసి రక్షణలో స్థిరపరచండి. అక్క అయ్యా రెనాల్డ్ గారిని బట్టి వారు ప్రసాద్ గారి కొరకు నీకు వందనాలు. వారి కుటుంబాలు వారు చేస్తున్న ఉద్యోగాలకు క్షేమమునివ్వండి. డాక్టర్ నిమ్సి సిసిలి గారి ఫ్యామిలీని దీవించండి. వారి యొక్క హాస్పిటల్ అంతట్లో కృప చూపి నడిపించండి. దుబాయ్ దేశంలో ఉన్న మిరంజన్ గారి కొరకు వారి ఫ్యామిలీ కొరకు వందనాలయ్యా. నీకు వారు చేస్తున్న ఉద్యోగాలు సహాయం చేయండి. ఇక్కడ ఉన్నటువంటి వారి కుటుంబం చుట్టూ నీకు కంచి వేయండి. కోట విజయ్ గారికి ఆరోగ్యంలో జయసురత్న గారి పరిచయలో సహాయం చేయండి. హెప్సిబా ఉదయలకి నాయన గర్భఫలమును దయచేయండి. ఆయన సునీల్ గీత తనకిచ్చిన ఇద్దరు బిడ్డలను జ్ఞాపకం చేసుకుని మాథ్యూస్ రోహన్ కొరకు గ్రేస్ యొక్క స్టడీస్ కొరకు హెల్త్ విషయంలో ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయండి. రక్షణ అనుభవంలోనికి నడిపించండి. నేను నీ బిడ్డ అయ్యా నీ సేవకురాలు జోష్నకున్న బలహీనతలో స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. అయ్యా మింటూ నాయన ప్రయాణం కోసం ప్రార్థన చేస్తున్నాం. క్షేమమునివ్వండి. తన కుమారుడు పెనియల్ బర్త్డే విషయంలో కృప చూపండి. మహిమకు ఆరోగ్యమునివ్వండి నాయన. స్వరూప రిజల్ట్స్ విషయంలో అద్భుతం జరిగించండి. సాత్విక జాబ్ విషయంలో మ్యారేజ్ విషయంలో అద్భుతం చేయండి నాయన. అక్క నాయన సునీతక్క కుటుంబం జ్ఞాపకం చేసుకుని లక్కవరంలో ఉన్న కృపదాస్ గారి యొక్క కుటుంబంలో బిడ్డలందరికీ ఆరోగ్యమునిచ్చి మామి గారికి ప్రత్యేకమైన ఆరోగ్యమును దయచేయండి. మా వదిన గారు నాయన లలిత గారికి అనే రాజు గారి గర్భఫలమును దయచేయండి. మా అమ్మగారిని పరిపూర్ణమైన స్వస్థతనివ్వండి. అయ్యా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న సుగుణమ్మ గారికి స్వస్థతనివ్వండి. మా చిన్నాన్నగారు రాజులాల్ గారు చిన్నమ్మ గారిని దీవించి బలపరచండి. వారికి ఇచ్చినటువంటి బిడ్డల ముగ్గురు కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని ప్రత్యేకంగా అయ్యా ప్రెస్లీ ప్రిన్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ కృపల బిడ్డలను వర్ధలింపచ్చే స్టడీస్లో జ్ఞానమునివ్వండి నాయన. అయ్యా వదిన గారు రాజకుమారి గారిని చిట్టానని దీవించి ఇరువురికి బలపరిచి ఆరోగ్యమును దయచిన పెద్ద కుమారుడు అయ్యా నాయన పెద్ద కాసుని బట్టి అంజలిని బట్టి వందనాలు. గర్భవతిని అంజలిని మీరు బలపరిచి సకాలం మంచి ప్రసవమును దయచేయండి. చిన్న కాసు అదేవిధంగా తన భార్యను వారు చేస్తున్న అయ్యా ఉద్యోగాలు క్షేమమును దయచేతని నీకు వందనాలు. రవీనా తన భర్త కిరణ్ దీవించి గర్భఫలమును దయచేయండి. బుజ్జక్క బావ చేస్తున్న ఉద్యోగాల్లో క్షేమమును దయచేయండి. ఆయన నాగమణి గారి కుమారుడు శ్రీనివాస్ గారి వివాహం కొరకు ప్రార్థన చేస్తున్న కార్యం జరిగించండి. దీపాటి చింటూ కొరకు పింటూ కొరకు నీకు స్తోత్రాలు. విద్యాభ్యాసంలో బిడ్డలకు తోడుగా ఉండండి నాయన. కే విలియమ్స్ గారి విషయంలో ప్రార్థన చేస్తున్న బిడ్డకు ఆరోగ్యమును దయచేయండి. గొల్లమందల స్వీట్ విద్యాభ్యాసంలో జ్ఞానమునివ్వండి. అయ్యా నాయన తల్లి గారు నాయన దూరదేశాలు ఉంటుండగా క్షేమమును దయచేయండి. బంగారు యొక్క అయ్యా నాయన ఉద్యోగ ప్రయత్నాల్లో సహాయం చేయండి. డీనీసీకున్న కిడ్నీ ప్రాబ్లంలోంచి స్వస్థతను దయచేయండి. జి సాత్విక్ జాన్సన్లకు ఇరువురికి నాయన జ్ఞానమును అనుగ్రహించి విద్యాభ్యాసంలో కృపను తోడుగా ఉంచండి. జాన్సన్కి ఆరోగ్యమును దయచేయండి. ఆయన
తాడి బేబీ గారికి సంపూర్ణమైన ఆరోగ్యమును దయచే తండ్రి, నీకు స్తోత్రాలు అయ్యా. వారి గృహ నిర్మాణ విషయంలో సహాయం చేయండి. వారి పెద్ద కుమారుడు సాగర్ను బట్టి అయ్యా, ఆనంద్ తిలక్ గారిని బట్టి నీకు వందనాలు. సంపూర్ణమైన ఆరోగ్యం నుంచి రక్షణలో స్థిరపరచండి. గొల్లమందల మేరీ గ్రేస్ గారికి ఆరోగ్యం ఇవ్వండి. కే సత్యవతి గారి కొరకు, సుధీర్ గారి కొరకు వందనాలు. దూరదేశాల బిడ్డలు చేస్తున్న ఉద్యోగాల క్షేమం నుంచి గృహ నిర్మాణ విషయంలో అద్భుతం చేయండి నాయన. అయ్యా, గంట వినోద్ గారికి మీరు ఇచ్చిన దైవికమైన స్వస్థత కొరకు వందనాలు. ఇంకొన బిడ్డను మీరు బలపరచండి. సుమాకు సంపూర్ణమైన ఆరోగ్యమును దయచండి. కే షారోన్ లేనకు బ్యాక్ పెయిన్ లోంచి స్వస్థతను దయచేయండి. గొల్లమందల వేసలేక చదువులో జ్ఞానమును అనుగ్రహించండి నాయన. తన తల్లి గారి శ్రీలక్ష్మి గారికి సంపూర్ణమైన ఆరోగ్యం, కిషోర్ గారు చేస్తున్న ఉద్యోగాల్లో క్షేమమునివ్వండి. సోదరులు సిద్ధార్థ గారికి ఉన్నటువంటి బలహీనతలో స్వస్థతను దయచేయండి ఆయన. గొల్లమందల ప్రియదర్శిని కొరకు నాయన, కిన్ను ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలకు చదువులో జ్ఞానం నుంచి కుటుంబంలో అద్భుతం చేయండి. గొల్లమందల ఎలీషే గారు నరసాపురంలో వారు చేస్తున్నటువంటి వ్యాపారమును దీవించండి. నూతనమైన షాప్ కట్టుకోవాలని ఆలోచన చేస్తుండగా స్థలం విషయంలో మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాము నాయన. అయ్యా, కందిగర్ల శ్యామలరావు గారికి ఆరోగ్యం నుంచి బలమును దయచేయండి ఆయన. కిరణ్ గారికి హార్ట్ ఆపరేషన్ విషయంలో కార్యం చేయండి. హేమలత రాజు గారి కుటుంబమును పరిచయం దీవించండి. సన్నీ చాయ్ చదువులో జ్ఞానమునివ్వండి. రమేష్ గారికి, రత్నకుమారి గారి యొక్క విషయంలో మీరు అద్భుతం చేసి వారి అవసరతలు తీర్చండి నాయన. మౌనిక కొరకు, రాహితి కొరకు నీకు స్తోత్రాలు. మంచి ఉద్యోగాలు బిడ్డలు స్థిరపరచండి. పంగిడిలో ఉన్న గంగాజలం గారికి స్వస్థతను దాయిచ్చేయమని ప్రార్థన చేస్తున్నాను నాయన. అయ్యా, లక్ష్మి తులసి గారికి ఆరోగ్యం, సతీష్ గారి ఫ్యామిలీని దీవించి అయ్యా, గృహ నిర్మాణ విషయంలో సహాయించి రక్షణలో స్థిరపరచండి. ఝాన్సీ గారి ఫ్యామిలీకి రక్షణ భాగ్యమును దయచేయండి. మైలబుత్ర రమేష్ గారికి సంపూర్ణమైన ఆరోగ్యం, సుమా గారికి సంపూర్ణమైన ఆరోగ్యం నుంచి సుమా ఉద్యోగ ప్రయత్నాలు సఫలపరచండి. ఎస్ఎస్వి యొక్క ఆరోగ్య విషయంలో కృప చూపండి. సూర్యబాబు గారి ఆరోగ్య విషయంలో, ఉద్యోగ విషయంలో కృప చూపండి. ఎన్ సుధాకర్ గారికి రక్షణ ఆరోగ్యమును కొరకు ప్రార్థన చేస్తున్న సహాయం చేయండి. నల్లి జూలియం గారికి ఆరోగ్యమును నాయన సహాయం చేయండి. నెల పద్మ గారికి ఆరోగ్యమును దయచేయండి. ఈ నయోమి యొక్క విద్యాభ్యాసం, నవ విద్యాభ్యాసం కోసం ప్రార్థన చేస్తున్న జ్ఞాన విషయంలో వీళ్ళకి సహాయం చేయండి. మనరత్న గారికి ఉన్నటువంటి బలహీనతలో మీరు స్వస్థతను దయచేయండి. నల్లి ప్రసన్న గారి యొక్క కుమారుడు ఆరోగ్యమును దయచేయండి. శిరీష గారికి బలహీనతలో స్వస్థతనివ్వండి. అనుష గారి ఫ్యామిలీని మీరు దీవించండి. బీరా మనిష చేస్తున్న ఉద్యోగాల బిడ్డలకు క్షేమమునివ్వండి నాయన. శివ చిన్న కుమారుడికి ఆరోగ్యమును దయచేయండి. మేరీ టీనా దర్శన కొరకు నాయన అనంతపురంలో ఉన్న బిడ్డలందరినీ దీవించండి. దర్శన యొక్క ఆరోగ్య విషయంలో సహాయం చేయండి. అయ్యా, దైవజనులు స్టీఫెన్ రాక్ గారు నేను వారి కంటి చూపులో ఉన్న సమస్యలు స్వస్థతను దయచే. చొప్పల చిరంజీవి గారికి సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి. జీపాటి అయ్యా సుశీల్ పెద్దమ్మ గారి గుండె దడలో నుంచి సంపూర్ణమైన స్వస్థతను దయచే. దీపాటి పాలరాజు యొక్క ప్లేస్మెంట్ కొరకు ప్రార్థన చేస్తున్న సహాయం చేయండి. మరియమ్మ గారికి ఆరోగ్యమును దయచేయండి. దీపాటి అనసూయమ్మ గారికి ఆరోగ్యమును దయచేయండి. చెల్లి రజిత కొరకు ప్రార్థన చేస్తున్న కుటుంబమును దీవించి బలపరిచి బిడ్డల చదువులో జ్ఞానమును దయచేయండి. సూర్యకాంతమ్మ గారి వారి పెద్ద కుమార్తె కుటుంబంలో కూడా నీ కార్యములు జరిగించిన. ప్రశాంత్ వివాహ విషయంలో సహాయం చేయండి. దాయం సన్ని ఉద్యోగ విషయంలో నాయన కోవిడ్ దేశంలో మీరు కార్యం జరిగించండి. ప్రసాద్ గారికి ఆరోగ్యమును దయచేయండి. చెల్లి స్టెల్లా చదువుల విషయంలో సహాయం చేయండి. తమ్ముడు స్టీవెన్ నాయన ఎలిషాయి ఉద్యోగ విషయాల్లో సహాయం చేసి కుటుంబమును దీవించండి. గొల్లమందల మేరీ యొక్క భవిష్యత్తు విషయంలో అద్భుతం చేయండి. విజయబాబు విషయంలో, ప్రమోషన్ విషయంలో మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. సోని అయ్యా, హైదరాబాద్లో ఉంది నాయన. రైల్వే ఎగ్జామ్ 31వ తారీఖున బిడ్డ రాయిపోతుండగా బిడ్డలకు తోడుగా ఉండండి నాయన. కె వెంకటరావు గారికి సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి ఆయన. వి రాజుబాబు గారికి ఆరోగ్యమును దయచే తండ్రి. నల్లి చిట్టుబాబు గారికి ఆరోగ్యమును దయచే తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. ఈ సమయంలో జీవమణి గారిని కూడా మీరు బలపరిచి వారికి ఆరోగ్యమును ప్రసాదించమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ఆయన. సహాయం చేయండి. బలపరిచి నీ కృపను అయ్యా తోడుగా ఉంచి నడిపించమని వేడుకుంటున్నాము నాయన. ఈ రాత్రికాల సమయంలో అయ్యా చేరువచ్చిన ప్రతి బిడ్డపై నీ కరుణాహస్తం నుంచి ఆశీర్వదించండి తండ్రి. ఈ రాత్రి వేళలో ప్రజ్వల ప్రార్థన మందిరం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రజ్వల ప్రార్థన మందిరం యెషయా గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా మందిర పరిచయం మీరు విస్తరింపజేసి ఆశీర్వదించండి. చేసిన అనేక మంది మందిరంలోనికి నడిపించబడినట్లుగా సహాయం చేయండి. ఈ సంవత్సర కాలంలో అక్టోబర్లో జరిగే ఉపవాస ప్రార్థనలో, నవంబర్లో జరిగేటువంటి ఆత్మల రక్షణ సువార్త సభల్లో నాయన నీ సన్నిధి, నీ కాపుదలను తోడుగుంచి నీ చిత్తంలో, నీ ప్రణాళిక, నీ ఉద్దేశములలో మీరు జరిగించుకోనమని వేడుకుంటున్నాము తండ్రి. ఈ రాత్రి వేళలో నిశ్చయంగా నీ సన్నిధి మాకు తోడుగా ఉంటున్నందుకు వందనాలు. ఎబెనేజరుగా సహాయకుడుగా సహాయపు రాయుగా మీరు మాకు తోడుగా ఉంటున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన ముగించుకుని మా గృహాలకు వెళుతూ నీ సన్నిధిని తోడుగా ఉంచమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నా మా పరమ తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, ఉన్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మానుదిన ఆహారం మాకు దయచి మా ఎడల అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనలోని తెగ్గినుని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవునికి నిత్య సన్నిధి అయిన సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడై నడిపించి ఆశీర్వదించునుగాక.
యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం. అపవాదికుల ఘనత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. మే గాడ్ బ్లెస్ యూ.